ఆధ్యాత్మిక వ్యవస్థలో చాలా ముఖ్యమైనది చిత్తశుద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపద వృద్ధి అన్నాను నేను భారతమాత ప్రార్థనలో. మన సంపదలు వృద్ధి చెందాలి అంటే, మనశ్శాంతి అనేటువంటి సంపద వృద్ధి చెందాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి. ఈవేళ హైదరాబాద్ నగరంలో సాకేత్ ప్రాంతంలో గణపతి ఆలయం ఆవరణలో మనం దైవభక్తి మనోధైర్యం అనే అంశాన్ని గురించి మాట్లాడుకుంటాం. కరోనా కారణంగా, ఇంకా అనేక రకాల కారణంగా, కంప్యూటర్ ఉద్యోగాల కారణంగా, కాపరాల కారణంగా, అనేక రకాల కారణాలుగా మనకి మనోధైర్యం లేకుండా పోయింది. కరోనాకి ముందు అది తక్కువే, కరోనా వచ్చి ఆ ఉన్నదాన్ని కూడా మింగేసింది. జీవితం మీదే ఒక ఆశ లేకుండా చేసేసింది. నిన్నటి వరకు మన కళ్ళ ముందు తిరిగినవాడు 40 ఏళ్ల వాడే ఈవేళ కనపడకుండా పోయేసరికి చాలా బెంగటిల్లారు జనం అంతా. జీవితం పట్ల ఉండే ఒక నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది. పోనీ అలాగనే దైవం పట్ల నమ్మకం పెరిగిందంటే అది చెప్పలేం ఖచ్చితంగా. ఆ పరిస్థితుల్లోనే మనకి 2 ఏళ్ల పాటు వియోగం కూడా కలిగింది సాకేత్కి నాకు. లేదా అప్పుడప్పుడు కాస్త వాళ్ళు పిలవడం, నేను రావడం జరుగుతుంది. సాకేత్కి రావడం అంటే నాకు చిన్న చేపలు ఏమిటంటే, ముందు ఎవరింట్లోనో కాస్త బజ్జీలు వడలు పెడతారు. కాస్త ఇంకా ఎన్నేళ్ళు వచ్చినా ఎక్కువ చేపల్యం పోలేదు కాబట్టి అదో సరదా ఉంది. కాస్త మంచి అల్లం పచ్చడి అది వేసి శుభ్రంగా పెడతారు. అందరూ ఇంట్లో చేస్తారు, బయట నుంచి తేరు. వీళ్ళు కూడా గోపాలరావు గారు ఇంట్లో చక్కగా పెట్టారు. తిన్నదందుకు కృతజ్ఞతలు చెప్పాలి కదా మరి. అందుకని సాకేత్కి రావడం అంటే నాకు ఒక ఆనందం ఏంటంటే, మా ఇంట్లోంచి మేము బయలుదేరచ్చు, 5:30కి బయలుదేరచ్చు, ముందు కాస్త పలహారం చేయొచ్చు, సావకాశంగా బయలుదేరచ్చు, వెళ్ళి ఇంటికి వెళ్ళి 9-9:30 గంట అవ్వదు, పడుకోవచ్చు. వేరే ఏ ప్రాంతానికో హైదరాబాదులో వెళ్ళడం కంటే ఇక్కడికి వస్తే కాస్త బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. పనికి పని జరుగుతుంది, సమయం ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు, ఆదరణ బాగుంటుంది. దానికి 2 ఏళ్ల బట్టి వియోగం వచ్చింది. అందుకే కార్యకర్తలు పాపం మాకు 2 నెలలకు ఒకసారి ఇవ్వాలండి ఒక ఉపన్యాసం అంటే, సరే నెల అంటే కష్టమే కానీ 2 నెలలకు ఒకసారి పర్వాలేదులే అన్నాను. అయితే తప్పకుండా 2 నెలలకు ఒకసారి కలుద్దాం, స్వామి సన్నిధిలో కలవడం, మీ అందరి ముందు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకోవడం మాకు ఆనందమే. ఈవేళ ప్రత్యేకించి కార్యకర్తలు అడిగినటువంటి అంశం, దైవభక్తితో మనోధైర్యం తెచ్చుకోవడం ఎలాగా, మనస్సులో ఉండే సంశయాలన్నీ ఎలా పోతాయి, మనస్సులో ఉండే భయాలు ఆందోళనలు దైవభక్తి వల్ల పోతాయా, మీరు అదే చెబుతూ ఉంటారు కాబట్టి ఆ విషయమే మాట్లాడండి అన్న. దాన్ని మనం ఈరోజు గణపతి ఆలయంలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నాకు మా అమ్మగారంటే ఇష్టంలాగే గణపతికి కూడా వాళ్ళ అమ్మ అంటే ఇష్టం, అనుమానం ఏముంది అందులో. నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరంటే మా అమ్మాయి అంటాడు ఆయన, మా నాన్న అంట తర్వాత అంటాడు వాళ్ళ నాన్న. ఎందుకంటే ఈయన ఆకారం తయారు చేసింది ఆవిడ, పిండి బొమ్మతో తయారు చేసింది బొమ్మ. పిల్లలు లేరంటే పార్వతీదేవి కూడా బాధపడింది. మానవ స్త్రీలు బాధపడడంలో విశేషమేముంది. అడిగి పరమేశ్వరుని అడిగింది, నాకు మానవ స్త్రీలాగే గర్భం ధరించి పిల్లాన్ని కనాలనుంది అని. అది మనకి సాధ్యమో కాదు, మన పద్ధతి కాదు అన్నాడు పరమేశ్వరుడు. దేవతలు అలా ఆశించకూడదు పార్వతి, దేవతల గర్భధారణ అనేది ఉండదు. మనకి 30 ఏళ్ళలోనే ఎందుకు పెట్టారు వయస్సు, ఎంత 3000 ఏళ్ళు వయస్సున్నా 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు దేవతలు. అందుకే త్రిదశాహ అంటారు వాళ్ళని. త్రిదశులు అంటే దేవతలు అంటే 30 ఏళ్ల వాళ్ళలా ఉంటారు. 30 ఏళ్లతో పెరుగుదల ఏం ఆగిపోదు, వయస్సు పెరుగుతూనే ఉంటుంది. ఆకారం 30 ఏళ్ల వాళ్ళలాగే ఉంటారు, మగాళ్ళు ఆడాళ్ళు కూడా, అంతకుమించి ఉండరు. వాళ్ళ ఛాయలు, శరీర ఛాయలు ఏమీ మారవు. అందుకని మనకి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, కాళ్ళు నేల మీద ఆనవు, చెమట పట్టదు. సరే అమృతం తాగాం కాబట్టి చిరకాలం జీవిస్తాం. వీటితోటే మనకి సౌకర్యము అసౌకర్యము కానీ గర్భధారణ సమస్య లేదు. రంభ ఎంతోమందికి సౌఖ్యాన్ని అందించినట్టుగా, ఎంతోమందితో గడిపినట్టుగా మనకు పురాణాల్లో ఉంది, కానీ గర్భం ధరించినట్లేదు అక్కడ, అది విశేషం. రంభ, ఊర్వశి వీళ్ళు గర్భాలు ధరించరు. ఊర్వశి గర్భసంభూతుడు అని ఎవరినైనా అన్నా మీరు గర్భసంభూతుడు అనుకోవద్దు, సంకల్పం వల్ల పుడతారు వాళ్ళు. దేవతల సంతానం సంకల్పమాత్రంగా జరుగుతుంది. అంటే కల్పిస్తే వస్తాడంతే ఎదురుగా.
మన కలలో మనిషి కనిపించినట్టే మనిషి కనపడతారు, దేవతల శక్తి. అందుకని పరమేశ్వరుడు కాదు కూడదు అంటే, సరే భర్త మాట వింటే భార్య ఎలా అవుతుంది? అందుకని ఆవిడ కూడా అమ్మవారైనా ఆడదే కాబట్టి అల్లా కుదరదండి, నాకు కావలసిందే అంటే. సరే కానీ నీ ఒక్కతికే అవకాశం ఇస్తున్నా, నీ ఓపిక నువ్వు ధరించు. 9 నెలల్లో 90 నెలల్లో మోసి కంటారంటే నాకే కను, అవసరమైతే సిజేరియన్ కూడా చేయించుకోనండి. మరి గర్భం ధరించాలి మానవుల్లాగా అంటే మానవుల్లాగే శరీర బంధం ఏర్పడాలి, అది పద్ధతి అంతే కదా. అందుకోసం వారు ఏకాంతంగా గడిపారు కొంతకాలం. ఆ గడుపుతున్నారని తెలిసి వాళ్ళకి కలిగిన సంతానం తనకి ప్రమాదకరంగా పరిణమిస్తుందేమో అని దేవేంద్రుడు భయపడ్డాడు. అంటే స్వర్గానికి వెళ్ళినా అసూయలు భయాలు తప్పవు. ఈ విషయం మనం గమనిస్తే స్వర్గానికి వెళ్ళాలనే ఆలోచన మానుకుంటాం, నరకానికి ఎలాగో వెళ్ళాలని కోరుకో. కాబట్టి 2 పోతాయి. స్వర్గానికి వెళ్ళి సాధించేది ఏమీ లేదు. ఇక్కడున్న భయాలు, ఆందోళనలు, గొడవలు, అసూయలు అన్నీ అక్కడే ఉన్నప్పటికీ స్వర్గం అయితే సర్పవరం బస్టాండ్ అయితే ఏదైనా ఒకటే. ఇది కోరుకోవడం ఎందుకు? ఇంకా అంటే స్వర్గంలోనే ఇవే ఉంటాయి, దేవేంద్రుడికే ఉన్నాయి పొడుసారు. వీళ్ళ కుమారుడు పుడితే ఈ దేవేంద్ర పీఠం ఆక్రమిస్తాడేమో. శివపార్వతుల కుమారుడు అంటే ఏమిటి, ఎంత తేజస్సు! అంచేత ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ కొడుకు కలగడానికి వీలు లేదు అని పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంగా గడిపే ఉద్దేశంతో ఓ గుహలో ఉంటే ఆ గుహ ముందుకు వెళ్ళి పాహిమాం చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం అని మొత్తం దేవతలు 3 కోట్ల మందిని అక్కడ పెట్టి అర్పించేశాడు. మొత్తం సామూహిక చంద్రశేఖర అష్టక పారాయణ ఏర్పాటు చేశాడు అక్కడ. పార్వతీదేవికి ఒళ్ళు మండిపోతుంది. ఈ ఏకాంతంగా కూడా గడపండి ఎవరు, ఏమిటి సెలబ్రిటీ కష్టాలంటారు వీటిని. ఇప్పుడు నేను పడుతున్నాను వీటిని. ప్రముఖులు కదా అని మీరు ఆనందిస్తారు. మాకు ఎన్ని కష్టాలు ఉంటాయో తెలియదమ్మా. మాకు స్వతంత్రత లేదు, మాకు ఏకాంతం కుదరదు. ఎక్కడికి వెళ్ళినా 10 మంది తయారవుతారు. ముందు ఇప్పుడు 2-3 ఏళ్ల బట్టి 4 ఏళ్ల బట్టి నేను అనుభవిస్తున్నది ఏమిటంటే, ఎక్కడ కారు దిగనే విమానం దిగనే 10 మంది కుర్రాళ్ళు రావడం, ఫోటో అనడం. ఇందులో ఎవడెక్కడ పెడతాడో తెలియదు ఈ ఫోటో. ఇంకా కార్యక్రమాలు అయితే విపరీతం అసలు. ఇంకా మా ఊరు రండి 2 రాష్ట్రాల్లోనూ కలిపి నేను మొన్న లెక్కెట్టాను సరదాగా. 30,000 ఊళ్ళు ఉన్నాయట. 30,000 ఊళ్ళో ఇంటూ కనీసం 90,000 గుళ్ళు ఉంటాయి. 1,00,000 గుళ్ళు వెళ్ళాల్సిందే. ప్రతి గుళ్ళో ఉత్సవాలు చేస్తారు. మా ఊరు రండి. ఆ ఊళ్ళన్నీ ఎక్కడ ఉంటాయంటే నగరానికి 40 మైళ్ళు, పట్టణానికి 25 మైళ్ళు దూరంలో ఉంటాయి. ఎలా వెళ్ళాలి? రాకపోతే ఏమంటే మా ఊరు రారా, మా పక్క ఊరు వచ్చారు, ఇదో గొడవ. వాడేదో నాకు చుట్టమైనట్టు వీడు కానట్టు. ఇవే కష్టాలంటే. పోనీ వెళ్ళామా అంటే మళ్ళీ ఆ పక్క ఊరు రమ్మంటాడు. పోనీ గుళ్ళో కార్యక్రమాలు ఇలాంటివి అయితే 10 మందికి ఉపయోగిస్తాయి, ఇబ్బంది ఏం లేదు, నాకు రావడం ఆనందమే. ఈ మధ్య ఇంకా ఎక్కువైంది ఏమిటంటే, మా ఇంట్లో బారసాలకు రండి, మా పెళ్లి రోజు రండి. వీళ్ళు ఏమైనా సీతారాములా నాకు అర్థం కాదు. పెళ్లి రోజుకి వీళ్ళకి ఒక్కడికే పెళ్ళి అయింది ప్రపంచంలో. వీళ్ళ పెళ్లి రోజు అదో పెద్ద ఫంక్షన్, ఖర్చు పెట్టేయాలి. మాకు బారేస్తారు లక్షలు. ఫోటోలు దిగుతారు, బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటాడు. తర్వాత మళ్ళీ వీడు మేనల్లో తోడుల్లో తయారవుతాడు మా పెళ్లి రోజు. ఇంకా శివ కళ్యాణం, సీతా కళ్యాణం వదిలేసి ఈ పనికి మేనల వాళ్ళ పెళ్లి రోజులకు హాజరవుతూ ఉండాలి. డబ్బులు ఇస్తాం కదా. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, షష్ఠి పూర్తులు అన్నీ వ్యక్తిగతమైన కార్యక్రమాలే. అందుకే నేను చాలా మొండిగా బండగా ఉంటాను ఎటువంటి విషయాలు. అసలు ఏం అవసరం లేదబ్బాయి, వ్యక్తిగతమైన ఉత్సవాలు వేయటికి నేను రాను, తీసేయి. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా రాను, అంతే. అది ఏదైనా పబ్లిక్ మీటింగ్, అది కూడా నా ఉద్దేశం ఖచ్చితంగా అన్ని కులాల వాళ్ళు హాజరవ్వాల్సిందే. ఒక వర్గం ప్రకారం జరగకూడదండి ఎప్పుడు ఆధ్యాత్మిక సభ. అన్ని కులాల వాళ్ళు రావాల్సింది. హిందూ ధర్మానికి పెద్ద పీడ ఈ కుల వ్యవస్థ. ఇది పోవాలంటే దేవుడి పేరు మీదైనా మనం కలవకపోతే ఇంకెప్పుడు కలవలేవు అసలు. ఈ భేదాలే మొత్తం హిందువులను నాశనం చేసేస్తున్నాయి. వేరే మతాల్లో ఎక్కడ ఇన్ని కుల భేదాలు ఉండవు. మనలో ముందు ఇది. ఇక్కడ వీడికి మతం కంటే కులం ముఖ్యం. ఇక్కడ మతాన్ని ఏమన్నా ఎవరికేం బాధ లేదు. కులం పేరు మీద ఏమన్నా అంటే వచ్చేస్తుంది ఇంత కోపం ప్రతివాడికి. కులం కంటే మతం పెద్దది కదా, మతం కంటే అన్నిటికంటే దేశం పెద్దది కదా. మన భావాలు విశాలం కావాలి, రాను సంకుచితం అవుతున్నాయి. అందుకే ప్రజలందరికీ సంబంధించిన ఉత్సవం జరగాలి. ఆలయంలో కావచ్చు, ఆలయం లేకపోతే బయట ఏదైనా హాల్లో పెట్టుకున్న ఇబ్బందులు. అందుకని ఒక ఇంట్లో జరగడం, ఒక వర్గం చేసుకోవడం అదేం ఉత్సవం. మనం మరింతగా సంకుచితం అవుతున్నాం. ఈ వ్యక్తిగతమైన కాంక్షలు లేకుండా ఉండడానికే దేవతల గర్భధారణ లేకుండా చేశారు.
అందుకే పరమేశ్వరుడు పార్వతీదేవుడు వద్దని చెప్పాడు. మనకంటూ సొంత పిల్లలు కలిగితే వాళ్ళని ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, డాక్టర్ చేయాలా, ఇంజనీర్ చేయాలా, ఆస్ట్రేలియా పంపాలా, అమెరికా పంపాలా, ఈ దరిద్రం మనకు కూడా వస్తుంది. మీ ఇద్దరు కొడుకుల కోసమే 2000 కోట్లు సంపాదిస్తాం. ఇక దేవతలను ఎవరిని కాపాడాం, మనం రాక్షసులను అసలే కాపాడం. ఎవడు తపస్సు చేసినా వెళ్ళాం, ఏమిస్తామని అడుగుతాం. స్వార్థం ఉండకూడదు అంటే సొంత మనుషులు అనేవాళ్ళు ఉండకూడదు. నేను నాది, ప్రపంచం నాశనం కావడానికి, వ్యక్తి జీవితం నాశనం కావడానికి ఈ రెండే కారణం. మూడో కారణం లేదు. సమస్త పురాణాలు ఈ విషయమే చెప్పాయి. నేను నాది, అహం మమ. ఈ నేను నాదే కారణం కదా. పార్వతి, నీకో శరీరం ఉంది, నాకో శరీరం ఉంది, అందువల్ల నేను అనేది ఏర్పడింది. ఇక నాది అనేది కూడా ఎందుకు, ఇంతటితో ఆపే అంటే వినలేదు ఆవిడ. పట్టుదల కాదు, కుదరదు అంటే సరే అన్నాడు. కానీ దేవేంద్రుడికి అది అసూయ కలిగేసరికి ఆయన మొత్తం బయట బాజాభజంతులు వెళ్ళి మోగించి నానా గొడవ చేసేసి పాహిమాం అంటే శివుడు బయటకు వచ్చేసాడు. ఏకాంతాన్ని విడిచి బయటకు వచ్చేసాడు. వెంటనే ఏదో గజాసురుడు కథ చెప్పారు, మొత్తం మీద లాక్కెళ్ళిపోయారు. అమ్మవారితో ఏకాంతంగా గడపకుండా చేశారు. ఎందుకంటే పిల్లాడు పుట్టకూడదు, వాడు ఉద్దేశమే. అప్పుడు పార్వతీదేవి ఆ బాధతో స్నానాల గదిలోకి వెళ్ళి, ఏమి కర్మ, దేవతలు అంటారు, అందరూ నా గుళ్ళోకి వచ్చి మొక్కుకుంటారు, నా కోరిక తీరట్లేదు, ఇక్కడ నా కోరిక తీరకుండా దేవతలే అడ్డం పడ్డారు. అంచేత అసలు ఈ కోరికే తప్పు అన్నమాట అని గ్రహించుకుంటారు. మనం కూడా గ్రహించుకోవలసింది. కోరిక తీరట్లేదు అనం కదా. కోరిక లేకపోతే తీరవలసిన అవసరం కూడా లేదు కదా. ఆ కోరిక ఏమిటి అసలు? అది ఏమైనా పెద్ద దేశానికి ఉపయోగపడేదా? అంత తప్పనిసరా? ఎంత చేస్తే మన స్వార్థం. అది స్వార్థం కాకుండా కోరిక ఎందుకు ఉంటుందని, స్వార్థం లేనివాడు కోరికలు ఉండవు. కోరికే అన్ని దుఃఖాలకి మూలం. వేదాలు చెప్పింది అదే, గౌతమ బుద్ధుడు చెప్పింది అదే, ఎవరు చెప్పినా అదే. కోరికలే అన్ని దుఃఖాలకి మూలం. కోరకుండానే మనకి ఏదైనా రావాలి, లేదా పోవాలి, మనకు అనవసరం. అది మనం కోరడం, మనం ప్రయత్నం చేయడం, మనం రికమెండేషన్లు చేయించుకోవడం, ఇది దరిద్రం అంటారు. అలా వస్తే మాత్రం ఆనందంగా ఉంటుందా? అది ఎందుకు వచ్చిందో మనకు తెలుస్తూనే ఉంది లోపల. ఎంతమందిని కాకబట్టాం, ఇంకేం ఆనందం? మళ్ళీ వాళ్ళ జీవితాంతం వాళ్ళ కాళ్ళు పిసుకుతూనే కూర్చోవాలి, మేమే నీకు ఇప్పించామంటాడు. ఎందుకు వచ్చిన కూడా ఆ కోరికే లేకుండా ఉంటే వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. మానవ జీవిత రహస్యమేది, మనం గ్రహిస్తాం. అందరికీ తెలియని విషయం ఏం కాదు ఇది. కానీ ఉండలేము అలాగా. కోరికలు లేకపోతే ఎలాగని పెద్ద సిద్ధాంతాలు చెప్తారు. ఇంకా కోరిక లేకపోతే డెవలప్మెంట్ ఏది? దేనికి డెవలప్మెంటు? వెడలప్మెంట్గా. డెవలప్మెంట్ అంటే శరీరమా, ఆస్తులా? ఏది డెవలప్మెంట్ అంటే? ఆలోచించిన డెవలప్మెంట్ అంటారు అందరూను. ఏమిటి డెవలప్మెంటు? మనశ్శాంతి డెవలప్ అవ్వాలి. అంతకుమించి డెవలప్ అవ్వాల్సింది ఏమీ లేదు ప్రపంచంలో. మనం అది శరీరం డెవలప్, ఆస్తులు డెవలప్, అన్నీ డెవలప్. మనం వెడలప్. ఇంత లావు అయ్యాం ఇక్కడ. ఇదివరకు కుర్చీలో కూర్చునే వాళ్ళం, ఇప్పుడు సోఫా కూడా సరిపోవట్లేదు. ఇదే వెడలప్. డెవలప్ అంటే వెడలప్పే. కోరుకోవలసింది అది కాదని. గుడి కూడా డెవలప్ అవ్వాల్సిన పనే లేదని. గుడిలా ఉండాలి, జనం రావాలి, భక్తి పెరగాలి, జ్ఞానం పెరగాలి, వైరాగ్యం పెరగాలి. ఇంకా మండపాలు కట్టుకుంటూ పోవడం, అన్నదానాలు చేసుకుంటూ పోవడం, సత్రాలు పెట్టుకుంటూ పోవడం అయితే చివరికి చైర్మన్ గారికి కూడా భక్తి లేకుండా స్వార్థపరుడు అవుతాడు. ఈ సదినాలు సరిపోయే రోజు ఇంక వచ్చే వాళ్ళని కాపాడుకోవడం, టికెట్లు, గొడవలు, ఇందులో మళ్ళీ అవినీతి, డబ్బు పెరిగిన కొద్దీ అవినీతి పెరుగుతుంది. ఇంక గుడి ఎందుకు కట్టినట్టు? దేశంలో భక్తి, జ్ఞానం, వైరాగ్యం పెరగడానికి గుడి కట్టాం మనం. కానీ గుడి వల్లే ఇవి నాశనం అవుతున్నాయి. మన ప్రయత్నంలో ఉండే దోషం. ఎందుకంటే కట్టేటప్పుడే మనకు ఉండే ఉద్దేశం ఏమిటంటే నాకు పేరు రావాలి, మా గుళ్ళో వ్యాపారం పెరగాలి, లక్షల మంది జనం రావాలి అంటే కరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, షణ్ముఖ శర్మ గారు రావాలి, డామా మాట్లాడాలి. అంటే మీ ఆశలు మీవి, మా ఆశలు మావే, మేమేం తక్కువ వాళ్ళమేటి. ఎవడాశలు వాడివి. భగవంతుడు ఏమనుకుంటాడు? అందరూ స్వార్థపరులేరు అబ్బాయిని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఉన్నాడు. మీరు ఎన్ని గుళ్ళు కట్టినా ఆయన ఉన్నాడు, ఎంత ప్రతిష్ఠ చేసినా ఉన్నాడు. విగ్రహం పెడితే ఉంటాడు అనుకోవడం భ్రమ. మహిమలు ఏవి విగ్రహాల్లో ఉండవు. నేను 10 సార్లు చెప్పాను, 1000 సార్లు చెబుతాను. మహిమలు మన మనస్సులో ఉంటాయి, దేవాలయంలో కానీ విగ్రహంలో కానీ ఉండవు. దయచేసి నమ్మకండి, మోసపోకండి. మహిమలు మీ మనస్సులో ఉంటాయి. మీ మనస్సులో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఉంటే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, లేకపోతే లేదు. మాట్లాడ కూర్చోండి. ఇప్పుడు భగవద్ అనుగ్రహం మీ మీద ఆధారపడింది, దేవుడి మీద ఆధారపడలేదు. ఈ పాట ఒప్పుకోవడం కష్టం, కానీ పరమసత్యం. భగవద్ అనుగ్రహం మన మనస్సు మీద ఆధారపడి ఉంది, దేవుడి మీద ఆధారపడి లేదు. దేవుడు ఒకరిని అనుగ్రహించకపోతే పక్షపాత అవుతాడు. కానుకలు, కట్నాలు ఇస్తే దేవుడు అనుగ్రహిస్తే లంచగొండ అవుతాడు. దేవుడిని ఎందుకు తక్కువ అంచనా వేస్తారండి అసలు అర్థం లేకుండా? నాకేం వద్దు మొర్రు, ఈ ప్రపంచం అంతా నాదేరా వెధవా అని ఆయన చెబుతుంటే
ఆయనకేదో ఇద్దామని ప్రయత్నం చేద్దాం మనం. ఇది ఇచ్చేస్తే పని అయిపోతుంది. ఏమిటి ఇచ్చేస్తే? లంచమా? భగవద్ అనుగ్రహం కలగడం పూర్తిగా మన హృదయం మీద ఆధారపడి ఉంది. నీ మనస్సులో కోరికలు లేకుండా ఉన్నాయా లేదా, చిత్తశుద్ధి ఏర్పడిందా లేదా. ఆ చిత్తశుద్ధి ఎక్కడుందో భగవంతుడు అక్కడ ఉంటాడు. ఈ మొత్తం వ్రతాలు, నోములు, పూజలు, యజ్ఞాలు మీరు ఏం చేసినా దానికి పర్యవసానం, పరమ ప్రయోజనం ఏమిటంటే చిత్తశుద్ధి ఏర్పడడం. చిత్తశుద్ధి అంటే మనస్సు ఖాళీ అయిపోవడం. ఏ ఆలోచన ఉండకూడదు. మళ్ళీ మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన కదా, అసలు ఆలోచనే ఉండద్దు. సర్వశూన్యం అయిపోవాలి మనస్సు. మనోనాశం అంట యోగ వాసిష్టంలో, వేదాంత గ్రంథాలు. ఆ మనోనాశం జరగాలి. అసలు సంకల్పమే పుట్టద్దు. ఏమి సంకల్పాలు లేవు. ఉన్నది గడుపుతున్నాం అంతే. పోమంటే పోతాం, అభ్యంతరం లేదు. ఉండమంటే ఉంటాం. ఇది జరగాలి. ఇది జరగనంత వరకు జీవితంలో సుఖం ఉండదండి, శాంతి ఉండదండి. మనోధైర్యం మనం ఎందుకు కోల్పోతున్నామంటే ఇందుకే. మన మనస్సు శుద్ధంగా లేదు, విశుద్ధంగా లేదు. దాంట్లో ఏవో భయాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఈర్ష్యలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, క్రోధం ఉంది, లోభం ఉంది, మోహం ఉంది, మదం ఉంది, మాత్సర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. బయట పూజలు నడుస్తున్నాయి, ఉపయోగమే లేదు. మురిక్కాలవ ముందు శుభ్రం చేయకుండా దాని మీద గంగానది నీరు ప్రవహింపజేస్తే గంగానది నీరు కూడా మురిక్కాలవ అవుతుంది తప్ప ఉపయోగమే లేదు. ఇక్కడ ముందు ఈ మురిక్కాలవ క్లీన్ చేయాలి, ఇది తీసేయాలి అక్కడి నుంచి. అక్కడ గంగానది ప్రవహిస్తే గంగానది నీటి వల్ల మురిక్కాలవ బాగా ఒకపోగా మురుగునీటి వల్ల గంగానది కూడా పడవచ్చు. మన మనస్సులో ఉండేటువంటి ఈ భయాలు, ఆందోళనలు, కోరికలు, రాగద్వేషాలనే మురికి ఉంది. ఇది తొలగించుకోవాలి ముందు. ఇది తొలగించుకుంటే అక్కడ ఉన్న దేవుడు కనపడతాడు. కొత్తగా ఎక్కడి నుంచి రాడు, అక్కడ ఉన్నాడు ఆయన. ఇదివరకే ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు. ఆయన కనపడలేకుండా మనం ఈ మురుక్కాలవి కప్పేశాం పైన. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అది మనం దైవ ప్రార్థన ద్వారా ఎలా సాధ్యమవుతుందో ఇవాళ నిరూపించి తీరుతాం. శైలములు కష్టములు. పాపం బాధతో దేవతలమైన మనకి కూడా కోరిన కోరిక తీరే అవకాశం లేదు అంటే అసలు దోషం మనలో లేదు, కోరికలోనే ఉంది. ఇప్పుడు నాకు కొడుకు లేకపోతే నష్టం ఏమిటి? దేవతలంతా మన పుత్రులు కాదా? ఆవిడని జగజ్జనని అంటున్నాం కదా. మన అమ్మని మన అమ్మ అంటాం, అమ్మవారిని జగజ్జనని అంటాం. మరి జగత్తంతా సంతానంగా నేను భావించాలి కదా. అందుకే కదా శివుడు చెప్పింది గర్భధారణ వద్దని. ఆయన చెప్తే వినుంటే ఈ గొడవ వచ్చేది కాదు కదా. అందుకని అదే పొరపాటున కైనా పాపం ఎంతైనా దేహంతో ఉంది కాబట్టి ఆ బాధ భరించలేక ఆ స్నానం చేస్తూ అక్కడ ఉండే నలుగుపిండి ఇలా ప్రేమగా ఇలా నలిపింది. నలుపుతూ ఆ ప్రేమను తట్టుకోలేక ఆ నలుగుపిండితోనే ఓ బొమ్మ చేసింది. దానికే ప్రాణం పోసింది. అలా ఆవిష్కరింపబడ్డాడు గణపతి. తల్లి కొడుకైన, తండ్రి కొడుకు కాదు, తల్లి కొడుకు, తల్లి బిడ్డ. అందుకని ఆయనకు కూడా వాళ్ళ అమ్మగారంటేనే ఇష్టం. అందుకని వాళ్ళ అమ్మగారికి సంబంధించిన ప్రార్థనల ద్వారా, దేవీ స్తుతి ద్వారా గణపతిని ఆనందింపజేద్దాం, మన సంసారాలని చక్కబెట్టుకుందాం. శైలములు కష్టములు కీలాలములు సుఖములు. శైలములు కష్టములు కీలాలములు సుఖములు. కీర్త్యపకీర్తులు జాలములనుట సత్యము. కీర్త్యపకీర్తులు జాలములనుట సత్యము. శైలజ కరుణింప శైలజ కరుణింప అవియ సయ్యాటలగున్. శైలజ కరుణింప అవియ సయ్యాటలగున్. శైలములు కష్టములు. మన జీవితంలో వచ్చే కష్టాలు పర్వతాల్లో ఉంటాయి. కీలాలములు సుఖములు. పర్వతం కదా అని భయపడక్కల్లా. పర్వతం మించే సెలయేళ్లు ప్రవహిస్తాయి. కీలాలం అంటే నీరు. పయకీలాలం అమృతం జీవనం భవనం వనం కబంధమద కంపాధ పుష్కరం సర్వతోముఖం అంభోర్ణస్తోయ పానీయ నీర క్షీరాంబు శంబరం. ఇవన్నీ నీటికి పేర్లు సంస్కృతం. కీలాలం అంటే జలం. అందుకని శైలములు కష్టములు. మనకు వచ్చేటువంటి కష్టాలు పర్వతం అంత కష్టాలు అలాగే ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు పర్వతంలాగే ఉంటుంది. గులకరాయలా ఉంటే తోసేసేవాళ్ళం, పర్వతం కాబట్టి తోయలేకపోయాం. నిజమే, పర్వతం అంత కష్టం రావచ్చు. సుఖం ఎటువంటిది అంటే ఆ పర్వతం మించి కిందికి ప్రవహించే సెలయేరు లాంటి. సెలయేరుకి ఎంత ఉంటుంది? పర్వతంలో ఎన్నో వంతు ఉంటుంది. సుఖం కూడా అంతే. వివేకానందుడు చెబుతాడు, సుఖం దుఃఖం అనే కిరీటాన్ని ధరించి వస్తుందయ్యా. నువ్వు సుఖానికి స్వాగతం చెబితే దుఃఖానికి కూడా స్వాగతం చెప్పాల్సిందేనయ్యా అంటే. ఇంకో మార్గం లేదబ్బాయి.
అది దుఃఖం అనే కిరీటాన్ని ధరించి వస్తుంది. నువ్వేదో మనిషిని చూసి మనిషి అనుకుంటున్నావు, ఆయన కిరీటం పెట్టుకున్నాడు. ఏమంటే కిరీటం తీసేసి రండి అంటే మహారాజు వస్తాడు, ఆ కిరీటం లేకపోతే నేనెందుకు వస్తానయ్యా అంటాడు. ఆయన వచ్చే వేషంలోనే వస్తాడు. ఆయనకి స్వాగతం చెప్పాలంటే మనం ఆయన వేషధారణని, ఆయన పెట్టుకున్న ఆభరణాలు ఏవో అనుమతించాలి, అంతే కదా. ఆ ఆభరణాలన్నీ దుఃఖమేనయ్యా, ఆ కిరీటం దుఃఖమేనయ్యా. నువ్వు సుఖానికి స్వాగతం చెబితే నెత్తి మీద ఉన్న దుఃఖానికి కూడా నువ్వు స్వాగతం చెప్పినట్టే. సుఖం వచ్చినప్పుడు దుఃఖానికి సిద్ధంగా ఉండు. పిల్లలు లేనంతకాలం లేరో అని దుఃఖపడతారు. పిల్లలు వచ్చిన తర్వాత అనారోగ్యం అమ్మా, అనారోగ్యం తగ్గితే చదువు రాలేదమ్మా, చదువు వస్తే ర్యాంకు రాలేదమ్మా, ర్యాంక్ వస్తే మళ్ళీ ఉద్యోగం రాలేదమ్మా, ఉద్యోగం వస్తే మళ్ళీ పెళ్ళి అవ్వలేదమ్మా, పెళ్ళి అయితే మళ్ళీ వాడికి పిల్లలు పుట్టలేదమ్మా. ఈ జన్మకు తీరదే దుఃఖం ఇక్కడ. అసలు ఈ పిల్లలు పుట్టాలనే కోరికే లేకపోతే మొత్తం ఈ పరంపర లేదు, మొత్తం తీసి పారేసాం. మన దాన్ని మనం ఉంటాం, జలసాగా ఉన్న డబ్బులేవో ఖర్చు పెట్టుకుంటాం, సుఖంగా వెళ్ళిపోతాం. ప్రపంచం నుంచి గుళ్ళకో దాన ధర్మాలు చేసేస్తాం, అనాథాశ్రమాలకు దాన ధర్మాలు చేస్తాం, పుణ్యం సంపాదించుకుంటూ వెళ్ళిపోతాం హాయిగా. పిల్లలు లేని వాళ్ళు అదృష్టవంతులు. పొరపాటును కూడా గుళ్ళ చుట్టూ తిరిగి దేవుణ్ణి పిల్లల్ని అడక్కండి, అంతకంటే శాపం ఇంకోటి లేదు. పిల్లలు లేని వాళ్ళని చూసి దండం పెట్టుకోండి, మిగిలిన వాళ్ళు కూడా సుఖాలు ఏర్పడితే శుభంగా ఉంటారు. లేరా మీకు దండం అని చెప్పండి. ఉన్నవాళ్ళని చూసి దండం పెట్టుకోవడం కాదండి, లేని వాళ్ళనే చూసి పెట్టుకోవాలి. వాళ్ళంత అదృష్టవంతులు లేరు. పిల్లలు ఉన్నవాడిని ఎవరిని అడిగినా చెప్తాడు ఈ విషయం. ఆడా మగ ఎవరిని అడిగినా, నన్ను అడగక్కల, ఎవరిని అడిగినా. ఇంకా నేను చాలా అదృష్టవంతుడు పిల్లల విషయంలో. చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంచేత కష్టం ఎప్పుడూ పర్వతం, సుఖం ఎప్పుడూ సెలయేరు. కీర్తి అపకీర్తి ఇవేటువంటి కీర్త్యపకీర్తుల్ జాలములనుట సత్యము. అదో ఇంద్రజాలం. కీర్తి కానీ అపకీర్తి కానీ. మనకేదో బాగా పేరు రాగానే ఒక్కొక్కడు ఏడో ఏమనుకుంటాడు అంటే ఇంకా పేరు శాశ్వతం అనుకుంటాడు. అసలు మనకి ఏంటంటే ప్రధానమంత్రి నేను రోజు మాట్లాడుకుంటా ఉంటాడు. ఆయన అనట్లేదు ఆ మాట, ఈయన అంటున్నాడు. అనుమానించాల్సిందే, ఆయన అనలేదు ఆ మాట. రోజు మాట్లాడుకుంటాం. మీకేం తెలుసు, మోడీ గారు రోజు నాకు ఫోన్ చేస్తాడు. పాపం భార్య లేదు కదా, ఈయనకి చేస్తాడు ఫోన్, చెప్పేస్తాడు ఆయన ఇలాగా. ఆ మాట ఆయన అనాలి కదా, అనేవరకు ఊరుకోడు, ఈయనే చెప్పేస్తాడు. ఆ రకంగా ఆయన పరిచయాలు బాగా పెంచుకుంటాడు. తర్వాత మోడీ చిట్ ఫండ్ కంపెనీని పెడతాడు, అంతే మోసేస్తాడు. కీర్తి మీద మనిషికి ఎంత కాంక్ష ఉంటుందంటే ఆ కీర్తితో ప్రచారం ద్వారా డబ్బు సంపాదిస్తాడు, మళ్ళీ డబ్బుతో ప్రచారం సంపాదిస్తాడు. ఈ డబ్బు ప్రచారం అనే వ్యామోహంలో పడిపోతాడు. అదేదో 1 కోటో 2 కోట్లో 3 కోట్లో అయ్యే వరకు బాగానే ఉంటాడు, పర్వాలేదు. ఆ మాత్రం ఎవరి దగ్గరైనా ఉంటాయి ఈ రోజుల్లో. స్థిరాస్తులు పెరుగుతుంటే ఉండవేవిడు, మనం సంపాదించగల. ఏదో గజం 1000 రూపాయలు ఉండే రోజుల్లో ఒక చోట స్థలం కొన్నామనుకోండి, అది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కొంటే ఇప్పుడు ఇక్కడ గజం 50,000 అవుతుంది, పెరుగుతుంది. దానివల్ల మన ప్రజ్ఞ ఏం కాదు, అది ఏదో అలా అదృష్టం కలిసి వచ్చింది అంటారు దాన్నే. అంతే, అది మనమే కష్టపడి సంపాదించలేదు, అలా పెరుగుతాయి. 1 కోటి 2 కోట్లు 3 కోట్లు పెద్ద సమస్య కాదు, చాలామంది దగ్గర ఉన్నాయి. అది ఓ 25-30 కోట్లు దాటిపోయేసరికి ఇంక విపరీతమైన గర్వం వచ్చేస్తుంది. ఇంకా ఇంతెవడు సంపాదించలేదని దాంతో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాడు, లేదా పనికి మాలిన వాడిని బట్టి సినిమా తీస్తాడు, మొత్తం పోతాయి. ఇదే అపకీర్తి. వెంటనే ఇక అక్కడి నుంచి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు. అంటే కీర్తి అపకీర్తి రెండు కూడా ఇంద్రజాలమే. ఏదో నెమలిపించిందో ఎలా అంటే అబ్రకదబ్రా అన్నట్టుగానే పేరు వచ్చినట్టే అబ్రకదబ్రా అంటే అప్రతిష్ట కూడా వస్తుంది. పై పేరు వచ్చిన కొద్దీ మనిషికి పేరు వస్తున్నప్పుడు మొదట్లో ఆనందంగా ఉంటుందండి, తర్వాత విసుగ్గా ఉంటుందండి. అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. పేరు పెరిగిన కొద్దీ ముందు ఆనందంగా ఉంటుందండి. చాలామందికి అయినప్పుడు నమస్కారాలు చేసి అలాగండి ఇలాగండి అలాగండి ఇలాగండి దండాలు పెట్టేసి ఫోటోలు తీసుకుంటూ ఉంటే మనకు కదా ఇంత ఖ్యాతి అని ముందు ఆనందంగానే ఉంటుంది. ఒక ఏడాది 2 ఏళ్ళు బాగానే ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఈ కార్యక్రమాలన్నీ విసుగ్గా ఉంటాయి మనసుకి. ఎందుకంటే ఎక్కడ ఏకాంతం ఉండదు, ఎక్కడ సొంత సమయం ఉండదు, విసుగు వస్తుంది. అంతేకాదు, 3వ దశ ఏమిటంటే పేరు పెరిగిన కొద్దీ భయం వేస్తుందండి. అమ్మో ఇంత పేరు పెరిగింది, మన ఇంట్లో ఏం జరిగినా పేపర్లో వస్తుంది కదా, అయ్యి బాబోయ్ నేనంటే జాగ్రత్తగా ఉంటాను, పిల్లలు జాగ్రత్తగా ఉంటారా, మనవాళ్ళు జాగ్రత్తగా ఉంటారా, నా మనవడు ఏదైనా తప్పు చేస్తే గరికిపాటి పేరు మనవడని రాస్తారు, వాడి పేరు రాయరు. అన్నిటికీ లోకమే కదా, వాడి పేరు రాసుకోవచ్చు కదా, రాయరండి. వెనకటికి ఒక పెద్ద మంత్రి గారు ఉండేవాడు, వాళ్ళ అల్లుడు నైట్ క్లబ్లో బయటపడ్డాడు. నైట్ క్లబ్లో పేపర్లో వాళ్ళు ఏం చేశారంటే ఫలానా మంత్రి గారు అల్లుడని రాశారు. ఆయనకి మంట ఎత్తింది.
అసెంబ్లీలో ఆయన అడిగారు, మీ అల్లుడు ఇలా చేస్తుంటే మీరేం చేయాలని. వాళ్ళు ఆయనేం చేస్తారండి, నిజానికి తప్పు కదండి అది. వాళ్ళ అల్లుడు నైట్ క్లబ్లో దొరికితే ఆయన అడగండి ముందు, ఈయన అడుగుతారేటి. ఆయన చాలా యుక్తిగా మాట్లాడాడు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే సన్ ఆఫ్ అని రాస్తారు కదా, పత్రికల వాళ్ళు అల్లుడు ఆఫ్ అని ఎందుకు రాశారని అడిగాడు. మా వియ్యం కూడా పేరు రాసుకున్నానండి. అంతే కదా, మీరు దొంగతనాల్లో ఏదైనా బయట పెడితే సన్ ఆఫ్ రాస్తారా, అల్లుడు ఆఫ్ అని రాస్తారా? సన్ ఆఫ్ కదా మీరు రాసేది. మరి మా అబ్బాయి తప్పు చేస్తే నా నాన్న పోనీ సన్ ఆఫ్ రాశారు, అల్లుడు తప్పు చేస్తే నేనేం చేయనా? నేను దొరకలేదు కదా నైట్ క్లబ్లో, వాడు దొరికాడు, వాడు కర్మ, పట్టుకోండి వాడిని. ఆయన చాలా ధైర్యంగా ఏం చెప్పాడంటే జవాబు, అతని మీద జరిగే ఎంక్వైరీకి నేను ఏమైనా అడ్డుపడితే నన్నండి, లేకపోతే నాకు సంబంధం లేదండి. అది నిజం. చాలా తెలివిగా చెప్పాడు. లేకపోతే పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళందరినీ మొత్తం బంధువర్గం పేరు మీద అలర పెట్టేస్తుంటే ఎంతమందిని కాపాడుకుంటారండి. ఆయన వరకు ఆయన జాగ్రత్తగా ఉంటాడు. మొత్తం కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని, మేనమామ మేనత్త కొడుకుల మీద కూడా మనం పెత్తనం చేస్తావా? మనం చెప్తే వాళ్ళు వింటారా? ఫలానా వారికి దూరబంధువు నువ్వు చెబుతున్నావు, ఫలానా వారిని రాయకూడదు. ఇంకా దూరబంధువు అంటే దూరబంధువే. వీళ్ళు లోకు కట్టింది ఏమిటి అంటే ఈ సెలబ్రిటీ కానీ బ్లాక్మెయిల్ చేసేసి డబ్బులు కొట్టేయాలి. అక్కడి నుంచి వీడు ఫోన్లు చేయాలి వాళ్ళకి, బాబు ఇంక రాయిద్దంటే మరి చూసుకోండి 2 ప్రకటనలు ఇవ్వండి అంటాడు. అక్కడ వీడికి స్వీట్ స్టాల్ లేకపోయినా సరే స్వీట్ స్టాల్ ప్రకటన ఇవ్వాలి. ఆ పేరు మీద వాడికి 2 లక్షలు ఇవ్వాలి. డబ్బులు అడగడు, ప్రకటన అడుగుతాడు. ఏదైతే ఇదే భయం అంటే ఇదేనండి. ఇప్పుడు గమనించండి, కీర్తి అనేది కూడా మనిషికి సుఖాన్ని ఇవ్వదు. అందుకే శంకరాచార్య చాలా మొహమాటం లేకుండా చెబుతారు, ప్రతిష్ఠా సౌకరీ విష్ఠా సమా గీతా మహాత్మభిహి అంటాడు ఆయన వివేక చూడమని. దాంట్లో పబ్లిసిటీ అనేది ఎలాంటిదంటే పంది పెంట లాంటిది, అసహించుకోండి దాన్ని అంటాడు. పంది పెంట సౌకరీ విష్ఠ అంత గట్టిగా చెప్పండి. ప్రచారం వస్తుంటే అడ్డుకట్టేసేయమన్నాడు, లోపలికి వెళ్ళిపో, పొట్టలోకి వెళ్ళిపో, పాములాగా బయటకు కనపడక అసలు నేను రానని చెప్పు, నేను దర్శనం ఇవ్వనని చెప్పు, నేను ఆశీర్వచనాలు ఇవ్వనని చెప్పు, నాకు సంబంధం లేదని చెప్పు, నువ్వు జపం చేసుకో, ధ్యానం చేసుకో, మౌనంగా ఉండు, బయటికి రావద్దు, బయటకు వస్తే ప్రమాదం అన్నాడు. దాన్ని పంది పెంట కింద భావించమన్నాడు. ఎందుకంటే ఇదే ప్రతిష్ట మనిషిని పాడు చేసేస్తుంది. కర్మగాలి వాడే ఏదో పొరపాటు చేయించమ్మా, ఏదో చాపల్యాలు ఉంటాయి మనిషికి, వాడు సర్దుకుంటాడు దాన్ని. ఇప్పుడు అంత ప్రతిష్ట ఉన్నవాడు ఓ తప్పు చేసినా సర్దుకుంటాడు. సర్దుకునే అవకాశం కూడా సమాజం ఇవ్వదు కదా, ముందు బయటెట్టేస్తారు. అందుకు శంకరాచార్య చెప్పారు, నీకు పేరు వస్తోంది, పబ్లిసిటీ పెరుగుతోంది అంటే పంది పెంట నీ చుట్టూ పెరుగుతోంది అని భావించమన్నాడు ఆయన. చాలా తీవ్రమైన మాట వాడాడు ఆయన. ప్రతిష్ఠా సౌకరీ విష్ఠా సమా గీతా మహాత్మభికి. అందుకని ప్రచారానికి అడ్డుకట్ట విషయం అన్నాడు. కార్యక్రమాలు తగ్గించేసుకో, బయటికి వెళ్ళకో, ఊరుకో, నిరానని చెప్పు. దానికి మనం ఏం వ్యాఖ్యానం చేస్తామంటే బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. 7 రాళ్ళు వేసుకునేది ఇక్కడ, ఎన్ని రాళ్ళు వేసుకుంటాం వెనకాల? ఇదో పెద్ద వ్యాఖ్యానం. మనం లేకపోతే సిరిరా మోకాలు ఉండరాదు, ఎంత సిరి ఎన్ని కోట్లు అయితే సరిపోతుంది. ఈ సిరి పోగవడం వల్లే చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ ఆలోచనలన్నీ డబ్బు వల్లే వస్తాయి. అంటే డబ్బుకి అడ్డుకట్ట వెయ్యాలి, ఈ పేరుకి అడ్డుకట్ట వెయ్యాలి. మన పేరు మనమే తగ్గించేసుకోవాలి. బాబు నాకు తెలియదండి, నేను రానండి, వద్దండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, మీ పని మీరు చేసుకోండి, అన్నిటికీ నన్ను పిలవకండి. అంతే క్రమంగా ఆగిపోతారు. కొన్నాళ్ళకి అహంకారం అంటారు, మొండివాడు అంటారు, చివరికి ఆయన మహానుభావుడు అని ఎక్కడికి రావడం అది ఖాయం. అది ఖాయం, మహానుభావుడు పేరే ఖాయం. లోకం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ముందు ఉదాసీనంగా ఉంటుంది, తర్వాత వ్యతిరేకిస్తుంది, 3వ దశలో ఖచ్చితంగా సమర్థించి తీరుతుంది. లోకం అంటే అంతే. ప్రవృత్తి అర్థమైతే అంటే ఆయన మహానుభావుడు అండి, మొదటి నుంచి అంతేనండి అంటాడు. అంటే దాని కంట్రోలింగ్ పాయింట్ అంటే అదుపు పెట్టే విధానం అంతా ఈ వ్యక్తి చేతుల్లోనే ఉంది. వారు జడగొట్టారు, వీరు జడగొట్టారు అనవలసిన అవసరం లేదు. చుట్టూ ఉన్న వాళ్ళు జడగొట్టారు, అసిస్టెంట్ జడగొట్టారు, ఎవ్వడు జడగొట్టాడు. మన బుద్ధి సరిగ్గా ఉంటే ఎవ్వడు మన జడగొట్టలేదు. మనం వాళ్ళని పూర్తిగా అదుపులో పెట్టగలం. మదపుటేను కూడా చిన్న అంకుశంతో అదుపులోకి వచ్చేస్తుంది. ఆ అంకుశాన్ని పట్టుకునే విధానం తెలియాలి. దానికోసం దాని కుంభస్థలం మీదకి ఎక్కాలి. పక్క నుంచి పొడిస్తే కుదర తొక్కేస్తుంది. దాని కుంభస్థలం మీదకి దూకాలి. మావటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు రాస్తాడు, మావటివాడు ఈ అంకుశం పెట్టి ఏనుగును పొడవడానికి ఏం చేస్తాడో తెలుసు, ఏనుగు మీదకి ఎక్కాలి కదా. మావటివాడు అంటే ఎంత ఉంటాడు, ఇంత ఉంటాడు, ఈ స్టూల్ అంత ఉంటాడు. వాడేమి ఎక్కుతాడండి, ఎక్కనిస్తుంది. తొక్కేదు ఏనుగు. ఏనుగును తాడి చెట్టు దగ్గర కడతాడు వాడు, తాడి చెట్టు ఎక్కుతాడు, తాడి చెట్టు మించి కుంభస్థలం మీదకి దూకుతాడమ్మా. వాడి ప్రజ్ఞది, వాడికి ఇవ్వాలి గిన్నీస్ బుక్ రికార్డ్ అని. ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు
రాస్తాడు ఈ విషయం. మావటివాడు తాడి చెట్టు ఎక్కుతాడట. తాడి చెట్టు మించి ఏనుగు కుంభస్థలం మీద గుద్దుతాడు. వీడి జంప బంగారంగానే, ఎంత గురి తప్పితే చచ్చిపోతాడు అన్యాయంగా. పొరపాటున ఏనుగు తొండానికి తగిలిందంటే చచ్చిపోతాడు వాడు. సరిగ్గా దూకుతాడు. దూకగానే అంకుశం తీస్తాడు, పొడుస్తాడు. ఒక్క పొడ మొయ్యో పొడవకు, నువ్వు ఎలా చెప్తే అలా వింటానుంటుంది. ఇది కడవంత గుమ్మడికాయ కత్తిపేటక లోకు అంటే అర్థం. అంత ఏనుగు మత్తేపం కూడా మావటి వాడికి ఎందుకు లోకువైంది అంటే దాన్ని అదుపు చేసే సూక్ష్మమైన ప్రక్రియ వాడికి తెలుసు. మన మనస్సు అనే మత్తేభాన్ని అదుపు చేసే సూక్ష్మమైనటువంటి అంకుశం నమశివాయ నమశివాయ నమశివాయ, అది జపం, అదే అంకుశం, అదే అంకుశం. 5 అక్షరాలు. ఆయుధాన్ని తెచ్చుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి, బోళ్ళు ఖర్చు పెట్టాలి. మధ్యలో పోలీసులు పట్టుకుంటారు. ఆయుధం చేత్తో పట్టుకున్నావు కాబట్టి అక్రమంగా ఆయుధాలు ఉన్నాయని అరెస్టు చేస్తారు. నమశివాయ జపం చేస్తే ఎవడో అరెస్టు చేయడు. అరెస్టు చేసి చేయడానికి వచ్చిన వాడు కూడా భయపడతాడు. ఈయన ఏదో జపం చేస్తున్నాడా, ఎందుకు వచ్చిన కూడా. భగవన్నామం అంత గొప్పది, భగవన్ మంత్రం అంత గొప్పది. మనస్సును అదుపులో పెట్టాలంటే 5 అక్షరాలు నమశివాయ, వేరే అక్కర్లేదు. శైలమ్ములు కష్టములు కీలాలమ్ములు సుఖములు కీర్త్యపకీర్తులు జాలమ్ములనుట సత్యము శైలజ కరుణింప అవియ సయ్యాటలగు. మనస్సులో భయం వేసిన, ఆందోళన కలిగిన అమ్మవారిని ప్రార్థన చెయ్యాలి. ఏ కష్టాన్ని నువ్వు పర్వతంగా భావిస్తున్నావో ఆ పర్వతానికి జన్మించింది ఆవిడ శైలజ. శైలా జాయతే ఇది శైలజ, పర్వతం నుంచి పుట్టింది పార్వతి అని అందుకే అన్నారు ఆవిడ. ఆ కష్టం అనే పర్వతం నుంచి ఆవిడ పుట్టినప్పుడు నీ కష్టం పోగట్లేదా? ఆవిడకి తెలియదు ఆ విషయం. దాన్ని పర్వతంగా నువ్వు భావిస్తే పర్వతరాజ కుమార్తె మనకి సిద్ధంగా ఉంది. దానికి ఏనుగుగా నువ్వు భావిస్తే కష్టాన్ని ఏనుగు ముఖం ఉన్న దేవుడు మనకి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని సింహంగా నువ్వు భావిస్తే నరసింహస్వామి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని పాములా నువ్వు భావిస్తే సుబ్రహ్మణ్య స్వామి సిద్ధంగా ఉన్నాడు. హిందువుల అదృష్టం ఎంతమంది దేవతలు. ఒక్కడనే పట్టుకుని జీవితాంతం ఏడవలసిన కర్మ మనకి లేదు. మనది పెద్ద మల్టీక్యూషన్ కంపెనీ. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు, భారీ పరిశ్రమను. ఎప్పుడైనా రావుడి మీద కోపం వస్తే కృష్ణుడిని పట్టుకుంటాం, కృష్ణుడి మీద కోపం వస్తే శివుడిని పట్టుకుంటాం, ఈ ముగ్గురి మీద కోపం వస్తే సాయిబాబా గారిని పట్టుకుంటాం. ఏదో చేస్తాం. మనకు 100 ఉపాయాలు ఉన్నాయి. మనంత అదృష్టవంతులు లేవు. ఎన్ని పండుగలు, ఎంతమంది దేవతలు, ఎన్ని ఆరాధనలు, ఎంత అదృష్టం ఈ ధర్మంలో ఉండడం, ఎంత ధైర్యం. హిందువు అయిన వాడు ఎవడో అధైర్యపడడానికి వీల్లేదండి. అయితే వాడు హిందువు కాదు, హిందూ తత్వం వాడికి అర్థం కాలేదని అర్థం. ఓ దేవుడు కాకపోతే ఓ దేవుడు, ఓ రూపం కాకపోతే ఓ రూపం, ఓ మంత్రం కాకపోతే ఓ మంత్రం, ఓ స్తోత్రం కాకపోతే ఇంకో స్తోత్రం. 100 ఉన్నాయి నాయన. నీకు విష్ణు సహస్రం ఫలించలేదు, లలితా సహస్రం చదువుకో, ఏదో చెయ్యి. ఎన్నున్నాయి అవకాశాలు. అంచేత భగవంతుడు కరుణిస్తే శైలజ కరుణింప అవి శయ్యాటలగును. ఈ సుఖదుఖాలతో మనం ఆడుకోగలం. సుఖదుఖాలతో నిండింది కాబట్టే సముద్రం అంటారు, సంసార సాగరం అంటారు. గమనించండి, సాగరం అంటే సముద్రం కదా. సంసార సాగరం అనగానే భయపడిపోక్కల. సముద్రంలో భయపడే విషయాలు ఎన్నున్నాయో పొంగిపోయే విషయాలు కూడా అన్నున్నాయి. రత్నాలు అందులో లేవా? వజ్రాలు అందులో లేవా? మాణిక్యాలు అందులో లేవా? లక్ష్మీదేవి అక్కడి నుంచి పుట్టలేదా? చంద్రుడు అక్కడి నుంచి పుట్టలేదా? సముద్రాన్ని ఏదో చూసి ఎందుకు భయపడాలండి? మంగళప్రదమైనవన్నీ అక్కడ ఉన్నాయండి. దాంతోపాటే తిమింగలాలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, నత్తగోళలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీకు కావాల్సింది తీసుకో. ఏ ప్రయత్నం చేస్తే అది వస్తుంది. ఆ ప్రయత్నం ఫలించాలి అంటే భగవద్ అనుగ్రహం ఉండాలి. ప్రయత్నం చేయడం మానవ లక్షణం, అనుగ్రహించడం అప్పుడు భగవంతుడు చూసుకుంటాడు. నువ్వు ప్రయత్నమే చేయకుండా అనుగ్రహించమంటే ఎలాగా? ఆ ప్రయత్నం మనం చేస్తూ భగవత్ ప్రార్థన ఎలా చేయాలయ్యా? ఆధునికంగా మన కంప్యూటర్ చాలా ముఖ్యం కాబట్టి కంప్యూటర్లో సమాచారం ఎలా పేర్చి చేర్చి తీర్చిదిద్దడం జరిగిందో ఆ రకంగానే మన కర్మఫలాల చక్రమంతా తీర్చిదిద్దింది అమ్మవారు. విధి కంప్యూటరులో శుభాశుభములను పేర్పించి చేర్పించి, విధి కంప్యూటరులో శుభాశుభములను పేర్పించి చేర్పించి, తద్విధమెల్లన్ చిన్న చిన్న రేకులను ముద్రింపించి, తద్విధమెల్లన్ చిన్న చిన్న రేకులను ముద్రింపించి, హృద్వాసనాస్పద బంధంబున వానివేర్చి, హృద్వాసనాస్పద బంధంబున వానివేర్చి, మము సంసారంబునంద్రిప్పుచుండి, మము సంసారంబునంద్రిప్పుచుండి,
ధవున్గూడి వినోదమందగ భవానీ ఏమి న్యాయమ్మగున్ అని మీ ఇంట్లో పూజా మందిరంలో అమ్మవారి విగ్రహం ముందు ప్రార్థన చేయండి అమ్మా, కరుణించకపోతే నాది పూచి. మనం చిత్తశుద్ధిగా ప్రార్థన చేయాలి, తెలుగులో చేయాలి. మనం చాలా ప్రార్థనలు స్తోత్రాలన్నీ సంస్కృతంలో ఉంటాయి, మన అదృష్టమో దురదృష్టమో తెలియదు. దేవుడికి అర్థమవుతుందేమో మనకు అర్థం కాదు. మనకు అర్థం కాదు కాబట్టి మహిమలు బాగా కల్పించేసాం. అర్థం కాదే చాలా బాగుంటుంది. మన పిల్లలు తెలుగు పాటల కంటే హిందీ పాటలు విని ఆనందిస్తారు, ఎందుకని అర్థం కావు కాబట్టి. అర్థమైంది ఆనందంగా ఉండదు మనకి. కానీ దైవ ప్రార్థన వీలైనంత వరకు మాతృభాషలోనే చెయ్యాలి. ఎందుకని దేవుడికి ఎలాగో అర్థం కాకపోవడం సమస్య లేదు, దేవుడికి అన్ని భాషలు అర్థమవుతాయి. మీరు అసలు దైవ ప్రార్థన చేయగలిగితే మౌనాన్ని మించిన ప్రార్థన లేదు. భగవంతుడికి బాగా ఇష్టమైంది మౌనం. నోరు మూసుకుంటే అన్నీ నడుస్తాయి. అది చేయకే మనం కష్టాలు పడుతున్నారు. అబ్బాయి అదో చాటర్ బాక్స్లో 24 గంటలు వాగాల్సిందే. లేచింది మొదలు పడుకునే వరకు బలవంతంగా నోరు ముయ్యాలి, కానీ మనం ముయ్యం. కనీసం కరెంటుకు పోవడం అనేది అలా ఉంది. ఈ నోటికి ఆ పోవడం కూడా లేదు. అప్పుడప్పుడు నోటుకు కరెంటు ఉండిపోతే బాగుండు అనుకుంటాను. ఒక గంట మాట్లాడ్డా కదా, ఇంకా అబ్బాయి ఇది గది లేదు, మనం ముయ్యం. అది మూతపడదు. ఏదో ఒకటి మనకు అవసరమైంది అనవసరమైంది అన్నీ మాట్లాడటమే. అసలు ఇప్పుడు సమస్య కాదు, అది ఎప్పుడో అయిపోయింది. 20 ఏళ్ళు లేదా ఇంకో 10 ఏళ్ల తర్వాత వస్తుంది. ఇప్పుడు ఎందుకయ్యా, అవి వచ్చేది చూసుకోవచ్చుగా. అసలు అంతవరకు మనం ఉంటామా, పోతామేమో, గొడవలేదు కదా. ఈ ఆలోచన రావాలంటే, మనశ్శాంతి కావాలి, మనోధైర్యం కావాలంటే సనత్సుజాతీయంలో చెబుతాడు, ఇంద్రియేభ్యశ్చ పంచభ్యక మనసశ్చైవ భారత. సనత్సుజాతుడు ధృతరాష్ట్రుడికి చెబుతాడు ఆ విషయాన్ని. ఇంద్రియేభ్యశ్చ పంచభ్యక మనసశ్చైవ భారత అతీత అనాగతేభ్యశ్చ ముక్తశ్చేత్ స సుఖీ భవేత్. పంచేంద్రియాల నుండి మనస్సు నుండి నువ్వు విముక్తి చెందాలి. మనస్సు నుండి విముక్తి చెందితే ఇంద్రియాల నుంచి విముక్తి చెందినట్టు. ఇంద్రియాలు తమంత తాము పని చెయ్యవు. కన్ను తనంత తాను చూడదు, చెవి తనంత తాను వినదు, ముక్కు తనంత తాను వాసన చూడదు. అలా చూస్తే శవానికన్నీ తెలియాలి, తెలియడం లేదుగా. ఎందుకని అక్కడ మనస్సు లేదు. మనస్సు ఉంటేనే తెలుస్తాయి. కాబట్టి మనస్సును అదుపులో పెట్టుకుంటే ఇంద్రియాలు అదుపులోకి వచ్చినట్టే. దానికంటూ వేరే డిపార్ట్మెంట్ ఏం లేదు ఇక్కడ, వేరే ప్రయత్నం అక్కర్లేదు. పగ్గాలు మన చేతుల్లో ఉంటే గుర్రం ఎక్కడికి పోతుందండి. అంటే మనస్సునే అటు పెట్టుకుంటే చాలు. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహ రేక శృంగో గదాగ్రజ అంటే అర్థం అదే. ప్రగ్రహ నిగ్రహ వ్యగ్రహ విష్ణు సహస్రనామాల్లో ఉంటాయి. 3 వరుసగా ఉంటాయి. ప్రగ్రహ అంటే పగ్గం, నిగ్రహ అంటే గట్టిగా పట్టుకో నిగ్రహంతో, వ్యగ్రహ ఏకాగ్రంగా పట్టుకో. నమో నారాయణాయ నమో నారాయణాయ మానద్దు ఏకాగ్రంగా పట్టుకో. అది ప్రగ్రహో నిగ్రహం వ్యగ్రహ. నైక శృంగ కొమ్ములేస్తూ ఉంటాయి కోరికలు. అనేక శృంగ అంటే కోరికలు ఇలా కొమ్ములు పిలకలు. కరోనా పిలకలు అన్నారే, వెరైటీ వేరియంట్ అని మన ప్రాణాలు తీశారు. మన కోరికలకు కూడా కరోనాలాగే వేరియంట్స్ ఉంటాయి. ఓ వేరియంట్ తగ్గితే ఇంకో వేరియంట్ వస్తుంది. కొడుకు సమస్య పరిష్కారం అయితే కూతురు సమస్య పట్టుకొస్తుంది. నాన్న నా లవ్ మ్యారేజ్ సంగతి ఏమిటి, చచ్చి ఊరుకుంటాం. ఇక్కడ కొడుకు దయ్యింది, కూతురు వచ్చింది. ఇదే వేరియంట్ అంటే కొత్త వేరియంట్. కరోనా ఎక్కడుందండి, మన ఇంట్లోనే ఉంది. కాపురాలన్నీ కరోనాయే. ఆ వేరియంట్ అయింది, కొడుకు వేరియంట్. ఇప్పుడు కూతురు వేరియంట్. పోనీ కొడుకు పెళ్లి చేసాం, కోడలో వేరియంటు వేరే ఇంట్లోంచి వచ్చింది. వేరియంట్ అంటే అర్థం అది వేరే ఇంట్లోంచి వచ్చిందే వేరియంట్. అది తెలుగు మాటే, ఇంగ్లీష్ మాట కాదు. అది వేరే ఇంట్లో, అదే వేరియంట్. ఇప్పుడు ఆవిడని తట్టుకోవాలా, ఇంతకుముందు కొడుకుని తట్టుకున్నాం గొడవ, ఈవిని తట్టుకోవాలి. ఇవన్నీ వేరియంట్లేనండి. కరోనా ఎక్కడ తగ్గిందండి, మనం బతుకున్నంతకాలం ఉంటుంది. అది కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయి ఇక్కడ. వీటికి మార్గం ఏమిటంటే, మూలం ఏమిటని కనిపెట్టుకోవాలి. అందుకే ప్రగ్రహం నిగ్రహం వ్యగ్రహ నామాలు ఊరికే చదువుతూ పోవడం కాదు. ఎందుకు అవన్నీ గ్ర రావడం కోసం పెడతాడు వ్యాస మహర్షి మనకి స్పెల్లింగ్లు నేర్పడానికి. ప్రగ్రహ పగ్గం వేసి పట్టుకో, వదలక. నిగ్రహ గట్టిగా పట్టుకో. వ్యగ్రహ ఏకాగ్రంగా పట్టుకో. ఏకాగ్రంగా అంటే నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. ఓ పిచ్చి కింద అదే నామాన్ని స్మరిస్తూ ఉంటే మనస్సు అదుపులోకి రాక ఏమవుతుందండి, అజ్ఞానం. కానీ ఏదో ఒక భగవన్నామాన్ని నాకు పిచ్చెక్కినట్టు నేను స్మరిస్తాను అంటే ఎందుకు రాదు అదుపులోకి? ఎవడు బాబు సొమ్ము, మన దగ్గర ఉంది కదా మనస్సు, ఎందుకు రాదు? అందుకని చెప్తారు ఆ నామాలు. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహ నైకశృంగ. అప్పుడు అనేక కొమ్ములు వేయడం అనేది ఉండదు ఇక్కడ.
అనేక శృంగాలు, అనేక కొమ్ములు, అనేక అవతారాలు, రూపాలు ఉండవు. ఇంకా ఆ భగవన్నామాన్ని గట్టిగా స్మరణ చేసి పట్టుకోవడం ఉండాలి. పట్టుకునేటప్పుడు మనం లొంగట్లేదు అనుకోండి, ప్రార్థన ఎలా ఉండాలి? కోపం ఎవరి మీద రావాలి? ఈ సృష్టి ఎవరు చేశారో వాళ్ళ మీద రావాలి. అదే కోపం ఇక్కడ ఇంచుమించుగా. అందుకే రాబట్టాడు కవి, విధి కంప్యూటరులో శుభాశుభములను పేర్పించి చేర్పించి తద్విధమెల్లన్ చిన్న చిన్న రేకులను ముద్రింపించి హృద్వాసనాస్పద బంధంబున వాని వేర్చి హృద్వాసనాస్పద బంధంబున వాని వేర్చి మము సంసారంబునంద్రిప్పుచుండి ధవున్గూడి వినోదమందగ భవానీ ఏమి న్యాయం మగున్. ఈ సృష్టి ఎలా ఏర్పడింది అనడానికి సమాధానం చెప్పడానికి ఋషులు జుట్టు పీకేసుకున్నారు, అనుమానం లేదు. వాళ్ళకి తెలియలేదు. చాలా చర్చలు చేశారు, చాలా గొడవలు పడ్డారు. అక్కడి నుంచే ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం అన్నీ పుట్టుకొచ్చాయి. లేకపోతే ఈ చర్చలు లేకపోతే అన్ని సిద్ధాంతాలు ఎందుకు వస్తాయి? మన జీవితం ఎలా నడుస్తుందంటే కర్మఫలం అంటారు చాలామంది, తెలుసు కదా, నిజమే. చాలామందికి వచ్చే ప్రశ్న ఏమిటంటే, కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే, ఈ జన్మ కర్మలన్నీ ఏమిటంటే పూర్వజన్మ అంటాడు. దానికి ఏమిటంటే అంతకు పూర్వజన్మ. అసలు మొట్టమొదటి ఏ కర్మ ఉందో చెప్పానండి అవన్నీ. సృష్టి ఎప్పుడప్పుడు మొదలైందా లేదా? ఆ మొదలైనప్పుడు ఎవడ కర్మలు ఉన్నాయి? ఇక్కడ దేవుడి కర్మ ఒకటే ఉంది అక్కడ. మరి మనం ఎవరం పుట్టామండి? మన తాత ముత్తాతలు పుట్టాక కదా మనం వచ్చింది. మన తాత ముత్తాతల కంటే అన్నిటికంటే సమస్త జీవరాశుల కంటే ముందు శ్రీమన్నారాయణమూర్తి జన్మించాడు కదా. మరి ఈ కర్మలన్నీ ఎవరు? ఆయనవా? మరి ఆయనకేం కర్మలు లేవంటారు కదా. ఏమిటిది? ఎలా వచ్చింది? ఇది అర్థం కావాలి అంటే మనం కనే కళ అర్థం కావాలి. కళ ఎలా మొదలైందో మీరు పట్టుకోగలిగితే సృష్టి ఎలా మొదలైందో అర్థమవుతుంది. అందుకే సృష్టి నిర్మాణానికి సంబంధించిన సిద్ధాంతం వేదం ఏం చెప్పిందంటే, కో అద్ధా వేద కయిక ప్రవోచతు, కో అద్ధా వేద కయిక ప్రవోచతు కుత ఆజాత కుత ఇయం విసృష్టి. ఇది వేదం. కో అద్ధా వేద, భగవంతుడు సృష్టి చేసిన మాట నిజమేనయ్యా. అది ఎలా ఏర్పడింది, మొట్టమొదటి ఏ జీవి పుట్టింది అంటే దాన్ని చూసినవాడు ఎవడో అంది. కో అద్ధా వేద, తెలియాలంటే చూడాలి కదా. అంతా ఉన్నది భగవంతుడు ఒక్కడే కదా. ఒక్కడైనప్పుడు రెండో వాళ్ళు లేడు కదా. రెండో వాళ్ళు ఏందో ఎవరు చెప్తారు నీకు? కో అద్ధా వేద కయిక ప్రవోచతు, ఎవరూ చూడలేదు, ఎవరూ తెలుసుకోలేదు కాబట్టి ఎవరూ చెప్పలేరు కూడా. కయిక ప్రవోచతు, ఎవడు చూశాడు, ఎవడు చెబుతాడు, ఎవరికి తెలుసు? నన్ను ఎందుకు అడుగుతున్నావు ఈ ప్రశ్న? వేదం వేసింది ఆ ప్రశ్న. గురు శిష్య సంవాదంలో వస్తుంది. కో అద్ధా వేద కయిక ప్రవోచతు కుత ఆజాత, ఏమో ఎక్కడి నుంచి వచ్చిందో. కుత ఇయం విసృష్టి, ఈ సృష్టి విసృష్టి సర్గ ప్రతిసర్గ ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయో దీనికి వ్యాఖ్యానం రాస్తూ, ఈ వేద భాగానికి శంకరాచార్య వ్యాఖ్యానం రాస్తూ ఏమన్నారంటే, ఇత్యత్ర ప్రశ్న ప్రతివచనే అనుత్పన్నే, ఈ ప్రశ్న అనవసరమే, దీనికి జవాబు అనవసరమే అన్నాడు. ఈ పిల్లాడు ఇక్కడికి రావడానికి కారణం ఏదో, సృష్టి ఏర్పడడానికి కూడా కారణం అది. రెండో కారణాలు లేవు. వాడికి రావాలనిపించింది వచ్చాడు, దేవుడికి చేయాలనిపించింది చేశాడు, అంతే. ఆ పిల్లాడు ఇక్కడికి రావడానికి ఏమైనా కారణం ఉందా అండి? వానికి తెలుసా ఇక్కడ ఏదో జరుగుతుందని? దీని ఆయనకు అవసరమా? ఆయనకు అర్థమవుతుందా? లేదు. ఇదేదో వినోదంగా ఉంది, సరదాగా వచ్చాడు, ఎవరో తీసుకెళ్ళారు, వెళ్ళిపోయాడు. భగవంతుడు సృష్టి కేవలం వినోదం కోసం చేశాడు. ఓసారి వచ్చి వెళదామని పిల్లాడు అనుకుంటే ఓసారి సృష్టి చేద్దాం అనుకున్నాడు. మన కొంపలు మునిగాయి ఇక్కడ. అందుకని ఈ నేరం ఆయన మీదే, ఆవిడ మీదే వేసి ఆవిడనే ప్రార్థించాలి. అమ్మా, విధి కంప్యూటరులో శుభాశుభములను పేర్పించి చేర్పించి, విధి అనే కంప్యూటర్లో మా శుభాశుభ కర్మలన్నీ ఫీడింగ్ చేశాను, పేర్పించి చేర్పించి. తద్విధమెల్లం చిన్న చిన్న రేకులను ముద్రింపించి, రేకులంటే చిప్సు, కంప్యూటర్ చిప్స్ ఉంటాయి కదా, ఇంత చిప్పు, అందులో కొన్ని వందల గంటల సమాచారం, గిగాబైట్, డెగాబైట్, మెగాబైట్ అన్నీ బైట్లే. ఈ జీబీ, ఆ జీబీ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఫ్రీ జీబీలే కొంప ముంచేసాయి. ఇప్పుడు జీబీ అంటే పెద్ద గార్బేజ్ బాక్స్, చెత్తపుట్ట. నువ్వు ఎంత జీబీ పెట్టుకుంటే అంత ప్రమాదం. ఎందుకంత ఫ్రీగా ఇచ్చేసారు, పెట్టేసుకో. మన బతుకులు ఎలాంటివంటే, ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేది, కడుపులో తిప్పుతుందంటే తిప్పుతుంది, ఫ్రీగా వచ్చిందిగా, అంతే లెక్క. ఇంత దరిద్రంగా ఆలోచిస్తూ ఉండం మనం. అనారోగ్యం అయినా సరే ఫ్రీగా వచ్చిందిగా తినేస్తాం. ఈ ఫ్రీకి అంత ప్రాధాన్యం ఇస్తాం కాబట్టి భారతీయుల బతుకులు దెబ్బతింటున్నాయేమో. ఫ్రీ ఆఫర్ ఇచ్చారు అంటే అక్కడ మోసం, అది కొనకూడదు.
వాడేవాడండి మనకు ఆఫర్ ఇవ్వడానికి అసలు ఇప్పుడు కొంటే సగం రేటు తగ్గించాడు అంటే అప్పుడు కొనకూడదు ఖచ్చితంగా. నువ్వు పూర్తి రేటు తీసుకొని నాకు వస్తువు బాగుండాలని చెప్పాలి. కానీ మన బుద్ధులు అలా ఉండవు. సగం ఆఫర్ కొనేద్దాం, రేపటితో సాయంత్రం వెళ్ళిపోతాం అంతే. వాడు ఏమన్నా మనకి మేనత్త కొడుక మేనమావ కూతురా నాకు అర్థం కాదు. ఎందుకు ఇస్తాడు నీకు? ఆ మాత్రం బుర్ర లేదా? అక్కడ మాయ లేనిది, మోసం లేనిది సగం ఆఫర్ ఎందుకు ఇస్తాడండి? ఆ మాత్రం జ్ఞానం లేదు. ఆఫర్లు ఇచ్చినప్పుడు కొంటారు ఏమిటండి? అర్థం లేనమాట. నువ్వు కొనగలిగితే పూర్తి రేటు పెట్టి కొనుక్కోలేదా మానై. అంటే వస్తువు క్వాలిటీకి మనం ప్రాధాన్యం ఇవ్వట్ల, డబ్బుకి ప్రాధాన్యం ఇస్తున్నాం. మనం ఇలాంటి బుద్ధిమాలిన మనుషులు ఉన్న వాడికి తెలుసును కాబట్టి ముందే 1000 రూపాయలు చెప్పి 500 కన్సెషన్ అంటాడు. దాని ఖరీదు 300. నీకు తెలియదు, దాని ఖరీదు 300. నీ దగ్గర 500 వసూలు చేయాలి. అందుకని వాడు ఏం చేస్తాడు? 1000 రూపాయలు అంటాడు రేటు. నీకు తెలుసా? 1000 రూపాయలు అని చెప్పాక మనం వాళ్ళు ఏమంటాడు? అక్షతృతీయ నాడు 500 అంటాడు. అది ఎక్కడదో ఈ మధ్య ప్రతి నెలలో తృతీయ అక్షతృతీయే. అసలు నాకు అనుమానంగా ఉంది, ఎన్ని అక్షతృతీయలు వస్తాయి సంవత్సరంలో? వ్యాపారస్తులకు అవసరమైనప్పుడల్లా అక్షతది వస్తూ ఉంటుంది. అక్షతది కూడా ఓ తదినం. బంగారం అమ్మకాలు తగ్గాయని కానీ అక్షతది అని పెట్టేస్తారు. ఇంకా పైగా అక్షతది నాడు దానం చేయమని చెప్పారు శాస్త్రంలో, కొనుక్కోమని చెప్పాలా. ఈ మాటలు ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలియదు. వ్యాపారాలు పెరగడానికి దానం ఇయ్యాలి. దమ్ముంటే దానం ఇయ్యి అంటే ఒక్కడు రాడు దుకాణానికి. దానం ఎందుకు ఇస్తాం? అబ్బా అది అక్షతది నాడు దానం ఇవ్వమన్నారండి. కొనమన్నవాడు చెప్పాడు. కొనమన్నారు అనుకుందాం. ఒక నెలకు వచ్చారు, ఏడాదికి వచ్చారు, వస్తుందా 16 వస్తాయా? 3 నెలలకు ప్రకటన చూస్తున్నాను నేను అక్షతదియా. ఎందుకంటే కొనిపించేయాలంతే. మనం మాయలో పడుతున్నాం. ఎక్కడ ఇదే ఈ కర్మబంధాలంటే ఇవన్నీ చేసేసారు. ఈ చిన్న చిన్న చిప్స్ మీద ముద్రించారు. ఈ గిగాబైట్ డెగాబైట్ వస్తున్నాయి కదా, ఇంకా బాగా అంత సమాచారం ఇస్తారట. జీబీ ఫ్రీట. ఏమిటమ్మా ఫ్రీ? నీకు ఎందుకు అంత సమాచారం? అసలు నీకు ఆ సమాచారంతో నీకు నిమిత్తం ఏమిటి? ఎందుకు తెలుసుకుని ఏం చేస్తావు? ప్రపంచ సమాచారం అంతా రోజు ఉక్రెయిన్లో ఎంతమంది చచ్చారో తెలుసుకుంటావు. ఎందుకు? ఏమైనా చేస్తావు నువ్వు? ఏమి చేసేది లేదు. అక్కడ లేనప్పుడు అనవసరం. మన గొడవ మీద మనం చూసుకోవచ్చు కదా. ప్రపంచంలో వార్తలన్నీ మనకు కావాలి. దానికోసం కెలుగుతూ కూర్చోవాలి పొద్దున్న. ఇదే జీబీ. అలాగే మన కర్మఫలాలు కూడా ఆ జీబీ లాంటి పెద్ద 600 జీబీ ఉండే దాంట్లో ముద్రించి అందులో పెట్టింది అమ్మవారు. చిన్న చిన్న చిప్స్ రేకులను ముద్రింపించి హృద్వాసనాస్పద బంధంబున వాని పేర్చి. మళ్ళీ తిరుగుతూ కర్మఫలం అనుభవానికి రావడం ఎలా వస్తుంది అంటే హృదయానికి సంబంధించిన వాసనలే దానికి తీగలు. హృద్వాసనాస్పద బంధం. ఎప్పుడు మనం చేసినటువంటి పనిని వెంటనే ఆ పని వదిలేయడంతో పాటుగా దాని గురించిన ఆలోచనను కూడా వదిలేయాలి. ఇక్కడ కూర్చున్నారు అంటే ఇది వినడానికే వచ్చారు మీరు, ఆ వినడమే ఉండాలి. ఇంకా దేని మీద మీకు దృష్టి ఉన్నా ఒకవేళ ఏదైనా ముఖ్యం అనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు ఎవ్వరికీ సంపూర్ణ స్వేచ్ఛ. నా ఒక్కడనే తప్పదు కూర్చోవడం అంతే, మీరందరూ వెళ్ళిపోవచ్చు. హృదయ వాసనాస్పద బంధంతో వాటిని పేరుస్తాం. అంటే మన వాసనల కారణంగానే మనలోంచే ఆ కర్మఫలం బయటకు వస్తుంది. కర్మఫలాలు బయట నుంచి పైనుంచి ఎవరు వెదజల్లరు, వానజల్లులాగా. అది ఏ విధంగా జరుగుతుందో మీకు యోగ వాసిష్టంలో ప్రత్యక్ష ప్రమాణంతో చెబుతాడు. ఇక్కడ సరిగ్గా ఈ నాభి ప్రాంతంలో అంతర్వేష్ట అని ఒక నాడి ఉంటుంది. దాన్ని ఆంత్రవేష్ట అని దీర్ఘంతో కూడా పలుకుతారు. అంతర్వేష్ట లేదా ఆంత్రవేష్ట ఏదైనా ఒకటే, శరీరంలో ఒక భాగం నాభిలో. అక్కడ 101 నాడులు కలిపి చుట్టుకుని ఉంటాయి. 101 శతం చైకానాడ్య హృదయస్య అని ఉపనిషత్తుల్లోనే ఉంటుంది. తయోరోర్ధ్వం ఊర్ధ్వాభినిశ్రుతి రేఖ. అందులో ఒకటి పైకి వెడుతూ ప్రయాణం చేస్తాం. ఆ 101లో ఒకటి, అదే 101. శతం చైకానాడ్య హృదయస్య నాడ్యక. శతం చైకా హృదయస్య నాడ్యక. అందులో ఒకటి అభినుశ్రుతైక, ఒకటి పైకి లేచి చూస్తూ ఉంటుంది, అదే జీవుడు. ఈ 100 నాడులు దానికి చుట్టుకొని ఉంటాయి. ఫ్యాన్లో రివైండింగ్ వైర్ లాగా ఉంటాయి. అతి సన్నగా ఉండి ఇక్కడ నాభి దగ్గర చుట్టుకొని ఉంటాయి. అందుకే నాభి దగ్గర ఏదన్నా చిన్న నొప్పి పోటు వచ్చింది అంటే, నాభి దగ్గర ఒక కురుపు వేసింది అంటే ఒళ్ళంతా సరిపేసినట్టు ఉంటుంది. చూసుకోండి, సెంటర్ పాయింట్. గరిమ నాభి అన్నారు. గరిమ తొడ, గరిమ మెడ, గరిమ మోకాలు అనలేదు. ఎనాటమీ కూడా ఒప్పుకోద్దు దానికి. శరీరానికి కేంద్రం ఏదంటే నాభి. అందుకే అక్కడ లోపల నాభిలో మీరు వేలు పెట్టి చూసినా తెలుస్తుంది. లోపల ఏదో చుట్టుకున్నట్టుగానే ఆ చర్మం కూడా అలాగే ఉంటుంది. అక్కడ మట్టి కూడా పేరుకుంటుంది.
ఎందుకు అంటే సరిగ్గా ఆ నాభి నాళం ఉంది, ఆ నాళం సరిగ్గా తల్లి నాభి నాళానికి కనెక్షన్. అదే బొడ్డు తాగు. దాన్ని కత్తిరించారు. అది ఇలా లోపలికి చుట్టుకుని లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ స్థిరపడింది. దానికి నెమ్మదిగా ఏదో మందు పెట్టారు, అది ఇంకా కురుపు కాకుండా చేశారు. ఆవిడకి ఏదో మందు పెట్టారు, అలా చేశారు. కానీ ఇక్కడ తెగింది కదా, మరి అదే బంధం. ఆ నాభీనాళం బంధం ఉన్నంతసేపు ఆవిడ నుంచి ఆహారం మనకు వచ్చిన ఆహారం రావడానికి అదే అయినట్టే, బుద్ధులు రావడానికి కూడా అదే. అందుకనే ఒక్కొక్కడు మంచి పౌరుషవంతుడు అంటే శివాజీకి జిజియాబాయి పౌరుషమును ఉగ్గుబాలతో నేర్పెను అంటారు. ఉగ్గుబాలతో అంటే అర్థం ఈ నాభీనాళంతోనే పంపించింది ఆవిడ. ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అంటారు. పూర్వం అనేవారు, ఇప్పుడు వెన్న ఎక్కడుంది పెట్టడానికి. ఆ వెన్న తినిపిస్తారు చిన్నతనంలో. పళ్ళు వచ్చి రాకముందు కరి చేసుకుంటూ ఉంటాడు. కరి చేసుకుంటే ప్రమాదం అని వెన్న తినిపిస్తారు. కాస్త నవిలినట్టు ఉంటుంది, ఏం హాని చేయకుండా ఉంటుంది. ఆ వెన్న పెట్టినప్పుడే ఈయనకి అవధానం కూడా పెట్టేసింది, కవిత్వం కూడా పెట్టేసింది, పౌరుషం కూడా పెట్టేసింది అన్నట్టుగా వెన్నతో పెట్టారు. వెన్నతో పెట్టిన విద్య, ఉగ్గుబాలతో నేర్పిన విద్య, ఈ జాతీయాలు అందుకు ఏర్పడ్డాయి. అలాగే ఈ నాభి దగ్గర ఉండే శతం చైక హృదయస్య నాడ్యక అంటున్నారే, 100 నాడులు ఉంటాయి. అందులో తయోరోర్ధ్వం అభినుశ్రుతైక, ఒకటి పైకి ప్రయాణం చేస్తున్నట్టుగా ఇలా పైకి ఇలా చూస్తూ ఉండి ఇలా 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 ఆడుతూ ఉంటుందండి. నేను పైకి వెళ్ళాలి, అదే జీవుడు సంకల్పం. వాడు పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. సేంద్రనాడి, అదే ఇంద్రనాడి అంటారు. దాని పేరు ఇంద్రనాడి. దాని కనెక్షన్ అక్కడ. ఆ ఇంద్రనాడి ఎందుకు ఎక్కడ వరకు పెడుతుందంటే సరిగ్గా హృదయాభృద్వాసనాస్పద బంధంబున వానివేర్చి, హృదయంలో పరమాత్మ ఉంటాడు, నాభిలో జీవుడు ఉంటాడు. ఈ నాభిలో ఉండే జీవుడు హృదయంలో ఉండే పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే మనకి మంత్రపుష్పంలో పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యా వితశ్చాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మఖతు సంతదకం శిలాభిస్తులంబత్యాకోశ సన్నిభం అని మంత్రపుష్పంలో చెబుతారు. అధో నిష్ట్యా, ఈ కంఠం కింద ఉండేటువంటి గుంట ఉంటుంది, ముచ్చిలి గుంట అంటారు దాన్ని. వెనకాల కూడా ఉంటుంది. అక్కడ ఈ బొటన వేలు పెట్టి సరిగ్గా కిందకి జానెడు, మళ్ళీ నాభిలో చిటికిన వేలు పెట్టి పైకి జానెడు. ఈ 2 జానలు ఎక్కడ కలుస్తున్నాయో అది హృదయం స్థానం. ఈ నాభి నుంచి జానెడు దూరంలో ఉన్నాడు భగవంతుడు, ఎక్కువ దూరంలో. ట్రాఫిక్ జామ్ కూడా ఉండదు. హైదరాబాదులో జానెడు దూరంలో పరాయిల్లో ఉన్న ట్రాఫిక్ జామ్ ఉండే అవకాశం ఉంది. భగవంతుడికి మనకి ట్రాఫిక్ జామ్ లేదు. పోనీ దూరంలో ఉన్నాడా అంటే ఆయన ఏమో పంజాగుట్టలో లేడు, సాకేత్తులోనే ఉన్నాడు, నీ ఒంట్లోనే ఉన్నాడు. ఇక్కడ జానెడు దూరంలో ఉన్నాడు. మనం అందుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఈ జానెడు దూరాన్ని మనం మొత్తం చెత్త పేర్చేసాం. మనం బాగా కోరికలు, దుఃఖాలు, సంసారాలు, ఆందోళనలు, భయాలు, ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు, ఎన్ని మాటలు. డెవలప్మెంటు, ఎంత డెవలప్మెంట్ అయినా చనిపోతామనే విషయం మర్చిపోతున్నాం. అక్కడ చనిపోయాక డెవలప్మెంట్ ఏముంది ఇక్కడ? ఈ డెవలప్మెంట్ అంతా ఎవడో పట్టుకుపోతాడు. వాడు కొడుక కొమ్మ అది మనకు అనవసరం. మనమైతే కాదు కదా, మన శరీరం అయితే కాదు. కొడుకు మనవాడని, కూతురు మనవాడని కూడా మనం అనుకున్న భావనేనండి. మనం అనుకున్న భావనే. మనం అనుకోబట్టే అయ్యారు, అనుకోకపోతే అవ్వరు. ఏది అలవాటు అయిందో ఆ అలవాటు ప్రకారం మాట్లాడుతున్నాం అంతే. ఇక్కడ వీళ్ళు మావాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు. ఎలా అయ్యారు? నువ్వు అనుకుంటున్నావు, రోజు అనుకుంటున్నావు. ఓ 3 ఏళ్ల పాటు మాట్లాడడం మానే ఏం జరుగుతుందో చూద్దాం. గుర్తే ఉండరండి మనుషులు. ఇంకా ఓ 3 ఏళ్ల పాటు మొత్తం ఎంత దగ్గర వాళ్ళతో కూడా మాట్లాడడం మానేస్తే బంధం తెగిపోతుందండి, మానసికంగా కూడా తెగిపోతుందండి. మనం ఆ సాహసం చేయలేం. తగ్గట్టుకుంటే ఎలాగా అని మాట్లాడుతూ ఉంటాం. అది తెగిపోని బంధం అంట. తెగిపోని బంధం చేసుకున్నది నువ్వేనయ్యా బాబు. అదేం తెగిపోని బంధం, ప్రతిదీ తెగిపోతుంది. నువ్వు తగ్గట్టుకోకుండా కాపాడుకుంటున్నావు. కర్మ అనుభవించడమే. ఆ బంధం బాధలన్నీ మనమే అనుకుంటే జీవితాంతం వాళ్ళతో పాటు మనము పడటమే. లేదు, వదిలేసి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్న వరకు గొడవ లేదు. మన బాధ ఏదో మనది. ఇదే ఎక్కువ. మళ్ళీ వాళ్ళది ఎందుకు మనకి? అసలు తద్దినమే ఎక్కువ, మళ్ళీ అధిక మాసం తద్దినమేంటి ఇక్కడ? ఇది నేర్చుకోవాలి. ఇవన్నీ హృద్వాసనాస్పద బంధాలు. ఈ నాభి నుంచి ఈ జీవుడు పైకి చూస్తాడు. ఇవి ఎందుకు పరమాత్మను చేరుకుంటాడు? అక్కడికి వెళ్ళిపోతే ఇవన్నీ ఉండవు, అక్కడికి వెళ్ళిపోతే ఇవన్నీ ఉండవు. అసలు నా స్థానం అదే. ఎందుకు జారిపడ్డాను తండ్రి, నన్ను ఎందుకు వదిలేసావు ఇలాగా అని లోపల జీవుడు ఏడుస్తూ ఉంటాడని మనకు తెలియకుండానే. మనం వాడిని మానసికమైన భయాలతో, ఆందోళనతో, కోరికలతో, ఆశలతో కమ్మేస్తూ ఉంటాం. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తే పెళ్ళైపోతే ఆ తర్వాత ఉంటుంది పండగ. కంగారు పడకో, తొందర పడకే, సుందర వదన. ఉద్యోగం వచ్చేస్తే పెళ్ళి అయిపోతే అసలు కూడా అక్కడే ఉంటుంది. అక్కడ పెళ్ళి అయిపోతే, పిల్లలు పుట్టేస్తే, వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదివేస్తే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయిపోతే, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోతే ఏంటి ఇక్కడ ఈ సంసారం? ఇక్కడ అయిపోతే ఈలోపు ఈ పెద్దవాడు వెళ్ళిపోతే గొడవ లేదు. ఇక్కడ
అందుకని ఈలోగా నా ప్రాణం పోతే కుక్క జన్మ వస్తే అని ఆలోచించరండి, వెంటనే భక్తుడు అవుతాడు. కుక్క జన్మ వస్తే, గాడి జన్మ వస్తే, వెంట కుప్పల మీద తిరగాల్సి వస్తే ఏం కర్మ ఇది? ఆ జన్మ రాకుండా ఇప్పుడు ఏం చేయాలో చేసుకుంటాం కదా, అలా ఆలోచించమను. అదైపోతే ఇదైపోతే, నేను చాలా పెద్దవాడిని అయిపోతే, ఇంకా పట్టాభిషేకాలు జరిగిపోతే, అందులో నా కాళ్ళ మీద పడిపోతే, ఇలా ఆలోచిస్తూ ఉంటాను. ఇది మనం పెట్టుకున్నాం ఇక్కడ. ఈ జీవుణ్ణి జానడు దూరంలో ఉన్న భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా అడ్డుకుంటున్నది మన మనస్సే. అందుకే మనం మనోధైర్యం కోల్పోయాం. ఆ మనోధైర్యం తిరిగి తెచ్చుకోవాలంటే అమ్మవారినే ప్రార్థించాలి. ఎందుకంటే ఈ మనస్సు అనేది ఆవిడే, ధైర్యము ఆవిడే, ఆ కోల్పోవడానికి కారణము ఆవిడే, ఉండడానికి కారణము ఆవిడే. ఆవిడ చేసిన మాయే. అమ్మాయి ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఈ 101 నాడులు ఏమిటి? ఇందులో ఒకటి పైకి చూడడం ఏమిటి? అది హృదయానికి అనుబంధం ఏమిటి? ఇవన్నీ కర్మఫలాలు పెరిగిపోవడం ఏమిటి అని ఆలోచించాలి. ఈ 100 నాడులు ఏం చేస్తాయండి? 100 నాడులు మళ్ళీ ఊరికే ఉండవు. ఈ 100కి కనెక్షన్ 72,000, ఒక్కో దానికి 7 to 200. ఈ 100కి కనెక్షన్ 720 చొప్పున 720 172,000 నాడులు మన చేతుల్లో. అప్పుడప్పుడు మన ఏదో డయాలసిస్ అవి చేసిన, లేకపోతే ఫోటోలు తీస్తే, కొన్ని ఎక్స్రేలు తీస్తే కనపడతాయి చూడండి, ఆ తమలపాకులో లోపల ఈనెల్లాగా అవన్నీ నరాలు. అవి 72,000 మొత్తం లెక్క కట్టి ఎప్పుడో చెప్పారు. ఒకటి ఎక్కువ ఉండదు, ఒకటి తక్కువ ఉండదు. స్త్రీ పురుషుల శరీరాలు రెండిట్లోనూ 72,000 లెక్క. ఈ 72,000 నాడుల్లోనూ ఈ కర్మఫలాల యొక్క వాసనలు వాయువు రూపంలో ఉంటాయి. వాసన అంటే వాయువే కదా, వాయువే వాసనను మోసుకొస్తుంది. అందుకని వాయు రూపంలో ఉంటాయి. ఘన పదార్థ రూపంలో ఉంటే ఉండలేవు, వాయు రూపంలో ఉంటాయి. ఎంత సన్నని నాడి ఉన్నా సరే, నరం ఉన్నా సరే, అందులోంచి వాయువు ప్రసరిస్తుంది. మనం ఆ కర్మఫలాలు, ఆ వాసనలు నశించాలంటే ఏం చేయాలి? ఆ వాయువుని అందులోకి ప్రసరింపజేయాలి. ఆ వాయువుకి ఏం జోడించాలి? నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామాన్ని మనస్సులో జపం చేయాలి, పైకి కాదు. పైకి నోటుతో పైకి అందరికీ వినపడేలా మైకులో చేసేదాన్ని మామూలు జపం అంటారు. తనకి మాత్రమే తెలిసేలాగా పెదవులు కదుపుతూ చేస్తే ఉపాంశు జపం అంటారు. ఈ రెండిటికంటే ఉత్తమైంది మానస జపం, దానికంటే ఉత్తమమైంది సగర్భ జపం, ప్రాణాయామంతో కలిపి చేసేది. ఆ వాయువుతో ఈ మంత్రాన్ని కలపాలి. అప్పుడు ఆ వాయువు 72,000 నాడుల్లోకి ప్రసరించి 72,000 నాడుల్లోనూ నమశివాయ ఉంటుంది, ఏమి ఉండవు ఇంకా. నమశివాయ శివాభ్యాం నవయౌవనాభ్యాం అయిపోయినట్టే. వాడు జీవన్ముక్తుడు. ఈ వాసనలన్నీ నశిస్తాయి, చిత్తశుద్ధి అక్కడ ఏర్పడుతుంది. మనం ఏమీ చేయకుండా ఊరుకున్నాం అనుకోండి, ఈ 100 నాడులు చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా, గడియారంలో ముళ్ళు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి. సెకండ్ల ముళ్ళు ఒక రౌండ్ వేయగానే నిమిషాల ముళ్ళు కదులుతుంది, నిమిషాల ముళ్ళు ఒక రౌండ్ వేయగానే గంటల ముళ్ళు కదులుతుంది. అలాగా ఈ నాడులు 100 కదలగానే 72,000లో ఏవి సంబంధం ఉన్నాయో అవి కదులుతాయి. ఆ కర్మఫలాలు వస్తూ ఉంటాయి, అనుభవిస్తూ ఉంటాం, నిత్యం బాధపడుతూ ఉంటాం. సుఖం వస్తే నవ్వుతాం, దుఃఖం వస్తే ఏడుస్తాం. సుఖమో దుఃఖమో తెలియక కూడా ఏడిచేవాళ్ళు ఉన్నారు. అదేమిటో తెలియదు, అది వచ్చింది కానీ. సుఖమో తెలియదు, దుఃఖమో తెలియదు. ఒక్కోసారి ప్రారంధం అంట, అది సుఖమో దుఃఖమో అర్థం కావట్లేదండి అంట. అలాంటి ప్రారంధాలు ఉంటాయి. వీటి నుంచి బయటపడడానికి ముందనవలసిన మాట ఏమిటంటే, అమ్మ మమ్మల్ని ఇలా పారేశావు, ధవం ధవం గూడి వినోదింపగ భవానీ ఏమి న్యాయం మొగుండు. మమ్మల్ని ఇలా వారేసి నీ భర్తతో వినోదిస్తున్నావమ్మా, ఇది ఏమైనా బాగుందా అంటే అమ్మవారికి జారేస్తుంది. వీడికి కాస్త తాపత్రయం వచ్చింది రోయి, తెలుసుకుంటున్నాడు. నేను చేశాను ఇది అని తెలిసిందిగా, చాలు ఆ మాత్రం తెలిస్తే ఇక నన్ను వదలండి. అంచేత నేను కూడా వీడిని వదలను. అంచేత ఆవిడ్ని నేను వదలను, ఆవిడ్ని మేము వదలడం లేదనే విషయాన్ని భగవంతుడికి స్పష్టం చేయాలి. ఎలా స్పష్టం చేస్తాం అమ్మవారికి? నేనమ్మితి నమ్మ లోక జనని, నీ ఉండగా లోకమందెన్నే కష్టముల వరించి బ్రతుకున్ హీనంబుగా చేయని. నిన్నే నమ్మితి నమ్మలోక జనని, నీ ఉండగా లోకమందెన్నే కష్టముల వరించి బ్రతుకున్ హీనంబుగా చేయని. నన్నామంటలు కల్పజాలవు జగన్మాత, నన్నామంటలు కల్పజాలవు జగన్మాత. మహామాయలున్ పన్నాగంబులు నిలిచి గెల్వగలవే, మహామాయలున్ పన్నాగంబులు నిలిచి గెల్వగలవే. భక్తి ప్రభావములన్. హిందూ ధర్మంలో ఒక విశిష్టమైన మార్గం భక్తి మార్గం అండి. జ్ఞాన మార్గం, కర్మ మార్గం, యోగ మార్గం, అనేక మార్గాలు ఉన్నాయి. అన్నిటిలోకి మనకు చాలా సులభమైంది, సామాన్య జనులకు కూడా పనికొచ్చేది భక్తి మార్గం. జ్ఞాన మార్గం చాలా కష్టం, శంకరాచార్య స్థాయి.
అందుకోవడం కష్టం, అందుకున్నా నిలబడడం కష్టం. దాన్ని చేరుకోవడానికి మార్గం ఏంటంటే భక్తి మార్గం. భక్తి అంతిమం కాదు, జ్ఞానమే అంతిమం. కానీ జ్ఞానం పొందడానికి భక్తి మార్గం చాలా ఉపయోగపడుతుంది. భగవంతుడికి మనం సమర్పించుకోవడం. నిన్నే నమ్మితి నమ్మలోక జనని, అమ్మా నేను నిన్ను నమ్ముకున్నాను, నీ ఉండగా లోకమందు ఎన్ని కష్టముల ఆవరించి బ్రతుకు హీనంబుగా చేయని. ఎన్ని కష్టాలైనా వచ్చినా బ్రతుకు హీనమైపోని, ఏం పర్వాలేదు. నన్నా మంటలు కల్పజాలవు జగన్మాత, ఆ మంటలు నన్ను దహించలేవమ్మా, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను జగన్మాతను నమ్ముకున్నాను. నేను మామూలుగా తల్లిదండ్రులను నమ్ముకోవడం కాదు, జగత్తుకంతటికీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుని నమ్ము. మన తల్లిదండ్రులను నమ్ముకుంటే మన మాత్రమే కాపాడుతారు. వాళ్ళు కూడా కాపాడగలరో లేదో చెప్పినా వాళ్ళు బలహీన పరిస్థితుల్లో ఉంటారు. ఒక్కోసారి ఏం చేస్తామరా, మన కర్మరా నాయన, మా పాపం ఏదో నిన్ను ఎలా ఏడిపిస్తుందిరా అంటారు. పాపం ఒక్కోసారి తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియక పిల్లాడు రోగగ్రస్తుడు అయిపోతే మేం చేసిన పాపం ఏదో నిన్ను ఎలా పీడిస్తుందిరా, లేకపోతే నీకు ఈ వయసులో ఈ రోగం ఏంట్రా అంటారు. ఏమనుకోవాలి మరి? మానవ మాత్రులే కదండి. మన తల్లిదండ్రులు ఎంత గొప్పగా మనం అనుకున్నా మానవ మాత్రులే. అంటే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కూడా అంతిమంగా భగవత్ ప్రేమగా మారవలసిందే, లేకపోతే అది పనికిరాదు. అక్కడ అయిపోతుంది. మా అమ్మే నాకన్నీ, మా నాన్నే నాకన్నీ అని మాతాపితృభక్తుల్లో ఉన్నా చివరికి ఆ మాత ఎవరంటే మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశం భువనత్ర. అంటే ఇక్కడి నుంచి వ్యష్టి నుంచి సమష్టి భావానికి ఎడుతున్నాం మనం. మన తల్లి తండ్రి అనే భావం నుంచి శివపార్వతుల దగ్గరికి ఎడుతున్నాం. విశాలమయ్యామా లేదా? ఇంకా మనకు అడ్డమే ఉంది. అందుకని జగన్మాతను నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవు. ఎందుకని? మహామాయలు పన్నాగంబులు నిలిచి గెలవగలవే భక్తి ప్రభావంబులన్. ప్రహ్లాదుని స్వయంగా బాధపెట్టినవాడు స్వయంగా తండ్రి, పరాయివాడు కాదు. మనం ఇతరులను ఎవరన్నా బాధపెడితే దేవతలను వాళ్ళను వేరే వాళ్ళు బాధపెట్టారు. ప్రహ్లాదుడిని సొంత తండ్రి చంపేశాడు. బట్ మామూలుగా కాదు, పాములతో గర్పించి, ఏనుగులతో తొక్కించి, పర్వతం మించి తోయించి, పైగా విషం ఇప్పించి అగ్నుల్లోకి తోయించి మామూలు పరీక్షలు, మామూలు శిక్షలు పెట్టలేదు. తండ్రినేమీ అనకుండా, ఈ శిక్షించే వాళ్ళనేమీ అనకుండా, శిక్షించే ఆయుధాన్ని, తనని, తన శరీరాన్ని, శిక్షించే వాళ్ళని అన్నిటినీ సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము చేర్చి తారడయునుండుట మేలు నిశాచరాగ్రణి అని తండ్రికి ఏ బోధ చేశాడో దాన్ని ఆచరించాడు ప్రహ్లాదుడు. సర్వం విష్ణుమయం అన్నప్పుడు నన్ను పొడిచే శూలం విష్ణువు కాదా, నన్ను తొక్కే ఏనుగు విష్ణువు కాదా, నన్ను కరిచే పాము విష్ణువు కాదా, నేను విష్ణువే కదా. విష్ణువుని విష్ణువు కరుస్తున్నాడు, ఏం జరుగుతుందో నాకు అనవసరం, నమో నారాయణాయ అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు జపించిన మంత్రం ఏమిటో యోగవాసిష్ఠంలో చెబుతారు. నమో నారాయణాయేతి మంత్ర సర్వార్థ సాధక నాపైతి మమ హృత్కోశాద్ ఆకాశాది మారుతక అంటాడు. మనం అలా చెయ్యడం లేదు, అందుకే మన కష్టాలు తీరడం లేదు. మనం ఆ జపం చెయ్యం. మనం ఏం చేస్తామంటే ఎప్పుడూ చెయ్యాలి కాబట్టి జపం, అంత కష్టం మనం పడలేక, మన ఏదో సొల్లు సోది ఆశమ్మ బోషమ్మ మనం మానలేక ఏదైనా పూజ చేస్తే అయిపోతుందా అండి, 11 వారాలు ప్రదక్షిణ చేస్తే అయిపోతుందా అండి, 11 కొబ్బరికాయలు కొడితే అయిపోతుంది. ఓ ప్రక్రియ కావాలి మనకి. మన దిక్కుమాలిన బుద్ధి అంటే ఇదే. అందుకే మనకు పూజారులు అవే చెప్తారు. దా గుళ్ళోకి దా, 100 రోజులు తిరిగి 100 కొబ్బరికాయలు కొట్టింటాడు. ఎన్ని కొట్టినా కొబ్బరికాయ చెప్పే మిగిలేదు, రాదక్కడ. నీకు అవగాహన కలగలేదు అదేమిటో, నువ్వు కొబ్బరికాయలకి దేవుళ్ళు లొంగితే దేవుడు ఎందుకు అవుతాడు అమ్మవాడు? అది అర్థం చేసుకోవాల్సిందే. వ్యవస్థను వ్యతిరేకించడం కాదు, అది జరగదు అలాగా. అది కేవలం నీ చిత్తశుద్ధికి ఏర్పాటు చేసిన కార్యక్రమం అంతే. ఈ దేవుడు చుట్టూ తిరగ్గా కొబ్బరికాయ కొట్టక కొబ్బరికాయ ఏమిటో, తిరగడం ఏమిటో, గుడి ఏమిటో, దేవుడు ఏమిటో అని అర్థం కావాల్సింది. అందుకోసమే తిరగమన్నారు. మనం ఏమనుకుంటాం, 101 కొట్టగానే కుర్రాడికి ఉద్యోగం వచ్చేసింది. అయ్యి బాబోయ్ ఎంత నమ్మకం. ఇంకొకళ్ళు వచ్చి 202 కొడతారు, అక్కడ 2 ఉద్యోగాలు వస్తాయి. మరి 101 ఒకటైతే 202కి 2 రావాలిగా, లెక్కే. ఇప్పుడు దేవుడు ఎందుకున్నాడు అంటే మనకు ఉద్యోగాలు ఇప్పించడానికి. ఇంకా విచిత్రం, ఈ హైదరాబాదు నగరంలో ఒక వెంకటేశ్వర స్వామిని వీసా బాలాజీ అంటారు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, దేవుడంతా దిగజారిపోయాడు రా అనుకున్నాను. వీసాకో బాలాజీయా, మీసాలకో బాలాజీయా, గడ్డాలకో బాలాజీయా, ఇవే మన నమ్మకాలు. వెంకటేశ్వర స్వామి కర్మ గాలిందా నీకు వీసా ఇప్పించడానికి? నిన్ను అమెరికా బొమ్మని చెబుతాడా? ఆయనేమో తిరుపతిలో ఉన్నాడా, నువ్వు అమెరికా వెళ్ళమంటావా? అయితే ఆయన అమెరికాలో ఉండేవాడుగా. మనం పెట్టేస్తామంటే ఇవన్నీ ఫలానా గుళ్ళోకి వెడితే పెళ్ళి అయిపోతుంది.
ఫలానా గుళ్ళో కడితే పిల్లలు పుట్టేస్తారు. ఆ గుళ్ళో అర్చకుడు కూడా పుట్టలేదమ్మా, కనుక్కో వెళ్ళి బాగా పెట్టేస్తాం మనం. ఇక్కడ మొత్తం ఇదో పెద్ద సాలిగూడు అయిపోయింది వ్యవస్థ. ఇక అక్కడి నుంచి ఆ గుడి, ఆ మహిమ ప్రపంచం అంతా ఆ గుళ్ళోనే ఉంటుంది. ఇంకా అక్కడ అవినీతి పెరిగిపోతుంది. అసలు ఈ కోరికంత దుర్భరమా? అది వదిలేసుకోలేమా? అది అయ్యే వరకు ఆగలేమా? ఈలోపు పొక్కేయాలా? నడిచి వస్తా, పరిగెత్తుకొస్తా, దూక్కుంటూ వస్తా. నువ్వు ఎలా వస్తా ఆయనకే? మనం దేవుణ్ణి ఎలా భావిస్తామంటే మనం ఎలా ఉంటామో దేవుడు కూడా అలాగే ఉంటాడు. మన ఇంట్లో అన్నం మానేసామనుకోండి, అమ్మ వెంటనే ఏం చేస్తుంది? నాన్న ఎత్తుతాను అంతే కదా. దేవుణ్ణి కూడా నిరాహ ఉపవాసం. అందుకే బ్లాక్మెయిలింగ్. నేను అన్నం మానేస్తా, నువ్వు నా కోరికది. నువ్వు అన్నం మానేస్తా, ఆయనకేమిటమ్మా? బెదిరింపిది. 36 సోమవారాలు ఉపవాసం చేస్తా, 72 చేసుకో. దేవుడి సంబంధం ఏంటి? నీ ఆరోగ్యానికి ఏమైనా మేలు జరగచ్చు, మరీ అతిగా చేస్తే కీడు కూడా జరగచ్చు. దేవుడికి సంబంధం ఏంటి? మరి ఎందుకు ఇలా ఆలోచిస్తామంటే ఎలా అలవాటు పడ్డాడో అలా ఆలోచిస్తాడు మనిషి. ఇంట్లో అన్నం మానేయగానే తల్లి తండ్రి మనకి లొంగారు, అందుకనే ఉపవాసం ఉండగానే దేవుడు లొంగుతాడు అంటాం. ఎందుకంటే పిచ్చి ఆలోచన ఇంకోట్లేదు. నీ ఉపవాసాలకు ఆయన లొంగడు. ఉపవాసానికి అర్థం అన్నం మానేయడం కాదు, మనస్సును భగవంతుడి దగ్గర పెట్టడం. ఉపవాసం ఉపవాసం స్పష్టంగా శాస్త్రం చెప్పింది ఆ విషయం. నువ్వు అన్నం శుభ్రంగా తిను, పీకల వరకు తిను, మనస్సును పెట్టు. కానీ పీకల వరకు తింటే పెట్టలేవు, మంచం మీద పెడతావు. అందుకని పెట్టబోతావు. అందుకని కాస్త తగ్గించి తినమాట. ఉపవాసం ఉద్దేశం ఏంటంటే, ఉపవాసం ఇంట్లో అందరూ ఉపవాసం ఉంటే వంట పని తప్పుతుంది. ఆడవాళ్ళకి పెద్ద కర్మ ఏదైనా ఉంటే ఈ వంటే, మగవాళ్ళకి పెద్ద కర్మ ఏమైనా ఉంటే ఆ వండిని తినడమే. అటు కూడా ఒకటి బారేస్తే మనకు గొడవ లేకుండా ఉంటుంది. ఈవిడికి పెద్ద కర్మ ఆ వంట, ఆయనకి పెద్ద కర్మ ఈ వంట తినడం, అంతే. ఇంట్లో అందరూ ఉపవాసం ఉంటే పగలో 3 గంటలు, రాత్రి 2 గంటలు ఆవిడకి దక్కింది. ఈ 5 గంటలు నువ్వు దేవుడి దగ్గర కూర్చున్నావా? భాష్యం పెట్టేసి కూర్చోవడం కాదమ్మా, మనస్సు పెట్టావా? ఆ మనస్సు పెట్టడానికి నీకు పారాయణ పని చేస్తుందా, అవగాహన పని చేస్తుంది, ఏది పని చేస్తే వచ్చి అది నీ ఇష్టం. నాకు దీని అంతే మనస్సు లగ్గుంది, మంచిది, అదే చెయ్యి, ఏం పర్వాలేదు. అది ఆ వ్యక్తి నిర్ణయించుకోవచ్చు. మొత్తం మీద చేయాల్సింది మనస్సు పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం కాదు, ప్రదక్షిణలు చేయడం కాదు. ఆ మనస్సు ఒక్కటి పెట్టకుండా మనం మొత్తం 14 లోకాల్లో ఉండే అన్ని వస్తువులు పెడతాం దేవుడి దగ్గర. మనస్సు ఒకటే పెట్టాం, అది మన లోపలికి పెడతాం. మనస్సు ఎక్కడ ఉంటుంది? మనవడికి జ్వరం వచ్చింది అక్కడ ఉంటుంది. ఇప్పుడు మనస్సు మనవడి దగ్గర ఉంది, కొబ్బరికాయ ఏమో దేవుడి దగ్గర ఉంది. దేవుడు నీ దగ్గర ఎందుకు ఉంటాడు? అందుకని మన పూజలు భరించట్లా. అందుకని నిజంగానే ప్రహ్లాదుల్లాగా మనం జపం చేస్తే ఆయన పూడుస్తున్న తొక్కుతున్న ఏనుగు, ఆ ఏనుగుని మీద ఉన్న మావటి, ప్రయోగించిన తండ్రి, తన శరీరం, ఇవన్నీ విష్ణువే అనుకున్నాడు ఆయన. అందుకని జపం ఎలా చేశారంటే యోగ వాసిష్ఠంలో చెబుతున్నాడు ప్రహ్లాద చరిత్రలో. నా పైతు మమ హృత్కోశాద్ ఆకాశాదివ మారుత. ఆకాశం నుంచి గాలి విడిపోవడం ఎప్పుడైనా చూశారా మీరు? గాలి లేదు, గాలి లేదంటే గాలి ఉంది, నీకు తగలట్లేదు. ఆ విషయం చెప్పి గాలి లేకుండా ఉండదు అసలు. గాలి లేకపోతే మనుషులు ఉండరు. గాలి లేదు, గాలి లేదన్నప్పుడు మనం ఏం చేస్తామమ్మా? విసనకర్ర పట్టుకుంటాం కదా. ఇప్పుడు లేవు కానీ పట్టుకుంటాం కదా, ఇలా అనుకుంటాం కదా. గాలే లేకపోతే విసనకర్ర కూడా ఆడించలేవు, సమస్య. విసనకర్ర ఆడిస్తున్నావు అంటే చెయ్యి ఆడుతుందంటే గాలి ఉంది, గాలి ఆగిపోతే చెయ్యి ఆడదు. గాలి ఉంది, మనం గాలి లేదు అనడంలో మన ఉద్దేశం ఏంటంటే గాలి ఉంది కానీ నాకు తగిలేంతగా లేదు, పాయింట్ అది. నిజంగా సైన్స్ తెలిసిన కూడా నీకు బుద్ధి లేదు, గాలి లేకపోవడం ఏంటంటే గాలి లేదు కాదు, నాకు తగలడం లేదా. మరి ఆ మాట చెప్పు. తెల్లని కాకులు లేవు అనకూడదండి, తర్కశాస్త్రం ఒప్పుకోదు. తెల్లని కాకులను లేవు తెలియము సుమతి అని సుమతి శతకంలో రాశారు కవి, కాబట్టి శాస్త్రం ఒప్పుకోదండి. తెల్లని కాకుల్ని నేను చూడలేదు అని చెప్పమంటుంది శాస్త్రం. నువ్వు చూడలేదని చెప్పు, లేవంటావేటి? ఎక్కడ ఉన్నాయేమో. మీకు ఆశ్చర్యం, ఆస్ట్రేలియాలో తెల్లకాకులు ఉన్నాయి. తెల్లకాకులు ఉన్నాయి. ఏడాది క్రితం పత్రికల్లో చూశాను. తెల్లని కాకులను కలవోని ఎడ్డింగ్ పెట్టేటి పత్రిక వాళ్ళు ఉన్నాయి. సుమతి శతకం నాటికి లేవు, ఇప్పుడు ఉన్నాయి. లేదు, సుమతి శతక కర్తకారుడు కనపడలేదు, ఇప్పుడు కనపడ్డాయి. ఆయనే సర్వజ్ఞుడేమిటి? ఆయన గొప్ప విషయాలని చెప్పాడు, మంచివాడు, అన్నీ తెలవాలని ఏం లేదు కదా. అంటే తర్కశాస్త్రం ఎప్పుడు ఎలా ఉంటుందంటే కఠినంగా ఉంటుంది. నాకు తెలియదని చెప్పు, లేదని చెప్పడానికి నువ్వే కూడా అంటారు. తెల్లని కాకులు లేవని చెప్పొద్దు, తెల్లని కాకులు నేను చూడలేదని చెప్పు, అంతే. ఇంకోటి చూసి ఉండొచ్చు. తర్కమే. ఈ తర్కానికి అతీతంగా ఉండేది భక్తి.
ఉన్నాడా లేడా అని ఊరికే తర్కించకుండా ప్రహ్లాదుడు కొన్నాడు, ద్రౌపదీదేవి కొన్నాడు, కుచేలుడు కొన్నాడు, మనకుండడా? మనం అంతకంటే తక్కువ హీనమా? మనం పాపాత్ములమా? ఈ అపారమైన నమ్మకంతో చేయాలి. ఎలాగా? ఆకాశం నుంచి వాయువును వేరు చేయడం ఎలా సాధ్యం కాదో, ఆయన మనస్సు నుంచి నారాయణ మంత్రాన్ని కూడా వేరు చేయడం అలా సాధ్యం కాదు. అలా చేశాడు జపం, అలా చేశాడు జపం. నాపైతి మమ హృత్కోశాదాకాశాదివ మారుతక. ఆకాశం నుంచి వాయువును వేరు చేయడం సాధ్యం కానంటే నా మనస్సు నుంచి నారాయణుణ్ణి వేరు చేయడం కూడా ఎవరికీ సాధ్యం కాదండి. మరి అటువంటిప్పుడు ఏనుగులు ఆయన్ని ఏం చేస్తాయి, పాములు ఆయన్ని ఏం చేస్తాయండి? ఆ పాము నారాయణుడికి పక్క కాదా? ఆ ఏనుగు నారాయణుడికి భక్తుడు కాదా? ఎవరేం చేస్తారు? సర్వము భగవన్మయం అనే భావన ఉంటే విశ్వంలో ఎవరూ మననేం చేయలేరు. ధైర్యానికి కారణం జ్ఞానం. జ్ఞానం అంత వృద్ధి పొందడానికి కారణం భక్తి. ఏది మనం విడిచిపెట్టక్కల. అందుకే భక్తి జ్ఞాన వైరాగ్యాలంట. భక్తి ద్వారా జ్ఞానం పెంచుకోవాలి. జ్ఞానం ఎందుకు? వైరాగ్యానికి. వదిలేయవలసిన చోట వదిలేయాలి. వైరాగ్యం అంటే ఉన్నది అనుభవించకపోవడం కాదు, లేనిది కోరుకోకపోవడమే వైరాగ్యం. ఉన్నది వదిలేయవలసిన పనులు. అనుభవించు. నువ్వు శుభ్రంగా ఉంది పెట్టుకో, హాయిగా వైభవంగా తిరుగు, ఏం పర్వాలా, ఏసీలు వేసుకో, సుఖంగా పడుకో. కానీ ఇది శాశ్వతం కాదనే భావంతో ఉండు. వదిలేయడానికి సిద్ధంగా ఉంది. ఏసీ లేకపోతే పడుకోలేను అని అనద్దు. లేకపోయినా పడుకోవాలి. ఉంది కాబట్టి వేసుకో, పడుకో, అంతే. లేకపోతే వదిలేయి. అది చాలు వైరాగ్యం. మొత్తం అన్ని కావాలని ఇంట్లో వస్తువులన్నీ బయట బారేక్కర్లేదు. మన దృష్టి వాటి మీద లేకుండా ఉంటే చాలు. అంటే ఎన్ని మాజలైనా ఎన్ని పన్నాగాలైనా భగవద్భక్తి ముందు నిలబడలేవు ఖచ్చితంగా. అప్పుడు మనస్సులో ఉండే భయం పోతుందా? పోదా? అప్పుడు కూడా ఏం చేయాలి? ఇంకా అప్పుడు కూడా భయం ఉంది. మనోధైర్యం అంటే చెబుతున్నా ఒక మాట. మనకి ఎవరితోనో తగాదా వచ్చింది. వాడు చాలా పెద్దవాడు, వాడికి చాలా బలం ఉంది, బలగం ఉంది, ధనం ఉంది, పదవి ఉంది, ఏవో ఉన్నాయి. కానీ మనం ధర్మం కోసం పోరాడాం. మనం కావాలని తగాదా పెట్టుకోలేదమ్మా, ధర్మం కోసం పోరాడాం. వాడు అధర్మాత్ముడు, వాడు అవినీతిపుడు. నన్ను ఎలా అంటావా, నీ సంగతి చూస్తా, 24 గంటల్లో ఏమవుతావు చూసుకో అంటాడు కదా. మనకు భయం వేస్తుంది వెంటనే. అప్పుడు దైవ ప్రార్థనే. వాడికంటే బలవంతుడు, వాడికంటే ధనవంతుడు భగవంతుడు, అనుమానమే లేదు. అమ్మవారి కంటే ధనవంతుడు బలవంతుడు ఎవరు లేరు ఇక్కడ. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండు, అట్టి విభుడు బలము అసురేంద్ర. ఇన్ని చేసినా చావడం లేదు ప్రహ్లాద, నీ బలం ఏమిటాయి అంటే జీవంటో అని చెప్పలేదు ఇక్కడ వాడు. మనమైతే అది బూస్ట్ అని చెబుతాం ఇక్కడ. ఇన్ని చేసినా చావలేదు, కనీసం ఏడవట్లేదు. 8 ఏళ్ల కుర్రగాడివి, బొడ్డు ఒళ్ళేది, నీకు నీ బలం ఏమిట్రా అంటే ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు. బలం ఉందనుకునేవాడు బలం ఎవడో, బలం లేదనుకునేవాడికి బలహీనత ఎవడో. నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు. తండ్రి నీకు బలమెవ్వడో, నాకు బలమెవ్వడో, బ్రహ్మాది దేవతలందరికీ బలమెవ్వడో, ప్రాణులకు నువ్వు బలమెవ్వడు, మొత్తం ప్రాణులన్నిటికీ బలమెవ్వడో, ఆయనే నాకు బలమయ్యా. ఈ నమ్మకానికి తిరుగులేదు, నారాయణమూర్తికి తిరుగులేదు. నమ్మకం ఉన్న చోట నారాయణమూర్తి ఉంటాడు. నమ్మకం ఉంటే ఇలాగే ఉంటాం. పొడుచుకుంటే ఆయన చూసుకుంటాడు, పోయేవాకుంటే పోతాం. ఏంటట అమ్మవారి ప్రార్థనలో అయితేనండి, వాడు నాకు శత్రువు, వాడిని కొట్టు, వాడిని తిట్టు అని ప్రార్థించాల్సిన అవసరం లేదు కూడానమ్మా. నేను అనుభవించి చెబుతున్నా సగర్వంగా. ఎప్పుడైనా మనకి బాధ కలిగినప్పుడు అమ్మా వాడు ఎవడో నన్ను ఏదో చేస్తాట అని చెబుతాం కదా. అలా చెప్పగా కొంతకాలానికి విసుగొస్తుంది. వాని కొట్టుమనొచ్చు, వీని తిట్టుమనొచ్చు, వేడుకొంటి నీకు విసుగు పుట్ట. వాని కొట్టుమనొచ్చు, వీని తిట్టుమనొచ్చు, వేడుకొంటి నీకు విసుగు పుట్ట. ఎవరినేమియనక ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. నఖదీతి సంచన్న నమజ్జన తమోగుణ. లలితా సహస్రనామాలకి వ్యాఖ్యానం. నఖదీదితి సంచిన్న నమజ్జన తమోగుణ. నమత్తు జనం అంటే నమస్కరించే భక్తులు. వాళ్ళలో తమోగుణం ఉంది. ఆ తమోగుణం ఎప్పుడు పోతుంది అంటే అమ్మవారి కాలి గోళ్లకేసి చూస్తే ఆ గోళ్ల కాంతులు మన మనస్సు మీద ప్రసరిస్తే పోతుంది. నఖదీదితి సంచిన్న నమజ్జన తమోగుణ. తమోగుణం పోవడం అంటే నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస, ఈ భావాలు పోవడం. అదే ఒక వస్తువు కాదు, కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు. అంటే భగవత్ పూజ చెయ్యాలనే తపన ఉన్న వాళ్ళని గమనించడం. మీరు కుర్రాడికి, చిన్న కుర్రాడికైనా
క్రమశిక్షణ లేదు అనేవాడికి దైవభక్తి నేర్పండి, వాడికి ప్రలోభం పెట్టండి. నువ్వు పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే దేవుడి గుళ్ళోకి వెళ్ళాలని చెప్పండి. పిల్లలకి చెప్పాలమ్మా, చెప్పాలి ఖచ్చితంగా. పిల్లలకి ఇలాంటి ప్రలోభాలు పెట్టాలి, భయాలు కూడా పెట్టాలి. దేవుడు కొడతాడు రో అని చెప్పాలి. అది నేరం కాదు, పిల్లాడు లొంగడ లేకపోతే. ఇప్పటికి మన పిల్లల నుంచి తల్లుల్ని కాపాడుతున్నది, తల్లులు పెట్టిన అన్నం పిల్లల్ని తినేలా చేసింది ఎవరో తెలుసా? బూచాడు అని ఒక్క మహానుభావుడు ఆ పని చేశాడు. వాడికి నమస్కారం చేయాలి. ఆ బూచాడు కనపడితే సహస్ర ఘటాభిషేకం చేద్దామని ఉంది నాకు. బూచాడు మన కాపురాలు నిలబెట్టాడు. బూచాడు వద్దమ్మా, అంత పడితే అంత తమ్ముడిని ఇచ్చేయి అంటాడు వీడు. తమ్ముడు లోకు వీడికి. బూచాడు ఎంత గొప్పవాడండి, నన్ను దృష్టిలో నారాయణమూర్తి కంటే గొప్పవాడు. బూచాడే మొత్తం తెలుగు సంసారాలన్నీ కాపాడాడు. ఈ బూచాడి మీద ఒక సినిమా తీయచ్చు అసలు. బూచాడు అన్న ఒక్క మాట పిల్లల చేత ఎంత పని చేయించిందండి, ఆశ్చర్యకరంగా. బూచాడు ఉన్నాడమ్మా, ఎవరైనా రుజువు చేశారు ఆ విషయాన్ని? వీడికే 16 ఏళ్ళు వచ్చాక మా అమ్మ ఎంత పెద్ద మోసం చేసిందో బూచాడని చెప్పి నచ్చి చాలా పనులు చేయించింది అనుకుంటాడు. మళ్ళీ వీడు కొడుకుతో అదే అంటాడు, మా అమ్మ చెప్పింది అంటాడు. అంతే. చిన్నపిల్లలకి భయము భక్తి రెండూ లేకుండా ఎలా లొంగుతారండి? భయపెట్టద్దంటే అలాగే భయపెట్టాలి. 10 ఏళ్ళలోపు కొంచెం భయపెట్టాలి, ప్రలోభ పెట్టాలి కూడా. ఏదో బెల్లం ముక్క ఇస్తాం, మిఠాయి ఉండొస్తాం, ఏదో చెప్పాలి. నీకు కావాల్సిన సినిమాకి తీసుకెడతాం, ఏదో చెప్పాలి. పని జరగాలి మంచి కోసం, వాడిని లంచగొండం చేయడానికి కాదు అక్కడ. అలాగా పసిపిల్లలకి నేర్పాలి. భక్తి నేర్పామనుకోండి, రోజు నువ్వు చదువులో మార్కులు రావట్లేదు అంటున్నావు కదా, గుళ్ళోకి వెళ్ళి రోజు దండం పెట్టుకో, 6 నెలల తర్వాత చూడండి 6 నెలలు ఖచ్చితంగా లేస్తాడమ్మా. అదే తమో గుణం పోవడం అంటే. గుళ్ళోకి వచ్చి వినాయకుడి యొక్క పాదాలు చూడగానే వాళ్ళు తమో గుణం పోవడం అంటే అందుకోసం లేచాడు కదా, నిద్ర పోయింది కదా, బద్ధకం పోయింది కదా, అదే తమో గుణం పోవడం. ఎందుకు జరగదండి? పక్కా నిజం. లలితా సహస్రంలో చెప్పింది అదే. నమ్మకం కాదు, నిజం. ఈ అభ్యాసం చేయాలి. అలా చేయగా ఏమవుతుంది? చిన్నపిల్లాడికి ఏదో తమో గుణం మనకే అనుకుంటాం మనం. తర్వాత జీవితంలో ఏ భయం వేసినా సరే, వాని కొట్టుమనుచు వీని తిట్టుమనుచు వేడు కొంటి నీకు విసుగు పుట్ట. వాడిని కొట్టు, వీడిని తిట్టు, నా పక్షం ఉండు, నా శత్రువుల్ని పరిమార్చు, ఇలా ఏదో అన్నానమ్మా, వద్దు, ఇంకా అవన్నీ నేను కోరదలుచుకోవాలి అనే పరిపక్వత మనిషిలో వస్తుంది ప్రార్థన చెయ్యగా. అమ్మవారు మన కాపాడుతున్నట్టుగా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటే ఇంకా జపం చేస్తూ కూర్చోకుండా మాటిమాటికి రసీదులు కాగితాలు పెట్టడం ఏంటండి ఆవిడ దగ్గర. ఓ కవర్ పెట్టడం, రసీదు అడగడం. వాడిని కొట్టమని వీడిని తిట్టమని ఎన్నోసార్లు నీకు విసుగొచ్చేలా కోరుకున్నానమ్మా. ఏమిట్రా ఎంతమందిని కొడితే నీకు ఆనందం రా, నీ శత్రువులందరూ నేను కొట్టాలి, నాకు ఇదో పని, నువ్వు భక్తులు వేరెందుకు? లేకపోతే వాడిని ఎవడో చెప్పించమంటావు, తిట్టమంటావు, లేకపోతే నా పేరు మీద కమండలం తీసుకుని నువ్వే చెప్పిస్తావు ఇక్కడ. ఎందుకంటే భక్తుడు ఏదంటే అది జరిగేలా చేస్తాడు భగవంతుడు. అందుకే నువ్వే తీసుకుని కమండలం తీసుకుని చెప్పిస్తావు. అవన్నీ జరిగేలా చూడమంటావు. తపశ్శక్తి కాబట్టి చేయక తప్పదు. ఎందుకు ఈ భజన? కొంతకాలానికి ఆ పరిపక్వత ఏర్పడితే ఎలా ఉంటుందంటే భక్తి, ఎవరిని ఏమి అనక నీ ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు. అలాగే అమ్మవారి పాదాలకి అలా చూస్తూ ఉంటే మన చూపుల్లోంచి ఆ భయం కానివ్వండి, బాధ కానివ్వండి, కష్టం కానివ్వండి, ఏది ఉందో అది ఆ కాలి గోళ్ల మీదకి ప్రసరిస్తే అంతవరకే పెడుతుంది. ఈ కామక్రోధ మోహ మతమాశ్చర్యాలు ఇవి అవి ఆ కాలి గోళ్ళు దాటి వెళ్ళలేవు. అదొక పెద్ద కంచి, అక్కడ ఆగిపోతాయి. వెంటనే మనకు ధైర్యం వస్తుంది. నాకు చెప్పావుగా, నేను చూసుకుంటా అంటుంది. ఆ పాద నఖములకొక పదును నిడుదు అని రాశారు. ఈ పద్యాలన్నీ ఇష్టదైవం అనే పుస్తకంలో ఉన్న 500 పద్యాలు. మనం ప్రధానంగా ఆరాధన చేసే 13 మంది దేవతలు ఆధారంగా 500 పద్యాలు రాశారు. అందులో అమ్మవారి మీదే ప్రత్యేకంగా 160 పద్యాలు ఉన్నాయి. ఇవన్నీ నేను అప్పుడప్పుడు రాసుకున్నప్పుడు నా కోసం నేను రాసుకున్నవి. ఏదో 2 ఏళ్ల క్రితం కరోనా కాలంలో ఇంట్లో కూర్చున్నప్పుడు కాస్త చాలామంది అంతకుముందు ఆ పద్యాలు అక్కడక్కడ చెప్పారు, మీరు వేస్తే బాగుంటుంది అంటే అప్పుడు వీటన్నిటిని కలిపి ఇష్టదైవం అనే పేరు మీద అచ్చు వేసి, అందులో ఏంటో శివుడి మీద, అమ్మవారి మీద, సరస్వతీదేవి, విష్ణువు, ఆంజనేయ స్వామి, మనం అయ్యప్ప స్వామి సహా మనం పూజించేటువంటి దేవతలు 13 మంది మీద పద్యాలు ఉన్నాయి. అందులో నాకు అమ్మవారు బాగా మా కులదైవం కాబట్టి ఆవిడ మీదే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ కోట ఆవిడకి 160, శివుడికో 80, సరస్వతీదేవి సరే మేము ఇన్ని అవధానాలు చేసామంటే ఆవిడ కారణం, మేము చేస్తే అవుతాయి. ఆవిడ మీద 70, విష్ణువు మీద 40, ఇలా ఏదో రకరకాల. అదే దేవాలయాలు దర్శించినప్పుడు ఆ దేవతలను చూడగానే కలిగిన అనుభూతి, అలాంటివన్నీ పద్యాలు. ఇవన్నీ పోగేసి వేస్తే ఇష్టదైవం అనే పేరు మీద వేస్తే 500 పద్యాలైనవి. అందులో ఇవన్నీ కూడా ఈ ప్రార్థనలన్నీ జీవితంలో నేను సుమారుగా అనుభూతి చెంది రాసినవి.
అవి నా కోసమే రాసుకున్నాను, నా కోసమే నేను చదువుకున్నాను 20-30 ఏళ్ళుగా. కానీ ఏదో అవి మంచివి, జనానికి అందితే మంచిది, వాళ్ళు కూడా చదువుకుంటారని మించి విషయం. అవి ఇవన్నీ పూర్తిగా జీవితానుభవాల నుంచి పొందినవి. అందుకే అవి నిజమైనవి. ఎప్పుడు ఏం కలిగినా, బాధ కలిగినా, సంతోషం కలిగినా, ఏం కలిగినా అమ్మవారికి సమర్పణ, ఆవిడ చూసుకుంటాం. పాత నఖములకొక పదును నిడుదు, ఆ కాలి గోళ్లకు పదును పెట్టే విధానం ఏమిటంటే ఆకుర ఏం లేదు ఇక్కడ, భక్తే. అదే కాలిగోళ్ళకేసి అలాగే మనం చూస్తూ ఉంటే మన శత్రువుల సంగతి, మిత్రుల సంగతి అన్నీ ఆవిడ చూసుకుంటుంది. మిత్రుల్ని ఎలా చూడాలో, శత్రువులను ఏం చేసుకోవాలో ఆవిడ ఈ పాపం ఈ పుణ్యం మనకు అక్కర్లేదు. ఇటువంటి ప్రార్థన చేయాలంటేనండి ఎప్పుడు పూజా మందిరంలో ఒక్కళ్ళే ఉండాలండి. దయచేసి సెంటిమెంట్లు పెట్టుకుని కుటుంబం అంతా ఉండాలి, దంపతులకి ఎడం పక్కన ఉండాలని, ఎత్తి మీద ఉండాలి, ఇవన్నీ వద్దమ్మా. ఎక్కడ ఉండద్దు, అసలు ఒక్కళ్ళే ఉండాలి. ఎడం పక్కన కూర్చున్నామా, అవన్నీ సత్యనారాయణ వ్రతాల్లో గృహప్రవేశాలు. దైవ ప్రార్థన మనం పూజా మందిరంలో చేసుకుంటూ దంపతులు పూజన చేయవలసిన అవసరం ఏమీ లేదు. లేకపోతే సుఖంగా సాగుతుంది. ఆడవాళ్ళు ముఖ్యంగా పూజా మందిరంలో పూజ చేసుకోవాలంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అదృష్టవంతులమ్మ. మొగుడు పిల్లలు వెళ్ళిపోయాక తలుపేసేసి కాలింగ్ బెల్ కోసం వైర్ కట్ చేసేసి చేసుకోండి శుభ్రంగా. 24 గంటల్లో అమ్మవారికి కనపడుతుంది, అంత అదృష్టవంతులు. అప్పుడు మనం ఏం చేస్తామంటే చేయడం మానేసి 9ంటికి ఫోన్ ఆన్ చేస్తాం. బాగున్నావా, ఏముండావు, నా తలకాయ ఉండరు ఇక్కడ. ఏకాంతం దొరకడం ఎంత అదృష్టం అండి. కోరుకుంటే దొరుకుతుందండి ఏకాంతం. ఏకాంతం భరించలేకపోవడం ఒక వ్యాధి. ఏకాంతం వ్యాధి కాదమ్మా, ఏకాంతం భరించలేకపోవడం వ్యాధి. అంటే ఒంటరితనంతో బాధపడుతున్నాం, ఒంటరితనంతో సుఖపడాలి, బాధపడమేటి అంటే మన మనస్సుకి ఎప్పుడు ఏం కావాలంటే 10 మంది కూర్చుని డమడమా పొగుడుకుంటూ తిట్టుకుంటూ, ఈ ఇద్దరిని తప్ప మిగిలిన ప్రపంచం అంతా తిట్టుకుంటారు. అందులో ఇద్దరు వెళ్ళిపోయి ఇంకోటి వస్తే మళ్ళీ వాడిని కలిపి వీడిని తిడతాడు, వెళ్ళిపోయిన వాడిని. సరిగ్గా మనం చేసేస్తున్న భాగవతం ఇది. దీనికి ఎందుకంటే కాలక్షేపం ఎక్కడ, ఎవరూ లేరు, తోచడం లేదు. ఎవరూ లేకపోవడమే గొప్ప విషయం అమ్మా. ఎందుకు తోచలేదు? మనలోకి మనం వెళ్ళలేం, మనలో ఉండే ఆత్మని మనం చూడాలి. ఎప్పుడూ నలుగురు ఉంటూ ఉండాలి, డబ్బా కూర మాటలనే మాట్లాడుతూ ఉండాలి. ఇక్కడ ఆశమ్మ బోషమ్మ, ఎవరింట్లో కబుర్లో మన దగ్గరికి పట్టుకొచ్చి చెప్పాలి. మరి మన ఇంట్లో కబుర్లు వాళ్ళు చెప్పుకుంటే మనకు మంట, మరి వాళ్ళ కబుర్లు మనం చెప్పుకున్నా వాళ్ళకేమంటాయి కదా. ఏదైనా అనుభవం కోసమో గుణపాఠం కోసమో చెప్పుకుంటే పర్వాలేదు. అదే పనిగా ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నామంటే మనకు పెద్ద వ్యాధి ఉందన్నమాట. దాని నుంచి బయటపడాలి. అందుకే ఇంట్లో ఎప్పుడైనా పూజా మందిరంలో ఒక్కళ్ళు ఉండే అవకాశం, అంటే ఇంట్లోనే ఆడది కానీ మగవాడు కానీ ఒక్కళ్ళు ఉండే అవకాశం వచ్చిందంటే అది జీవితంలోనే గొప్ప యోగం అని భావించాలి. గంట అయినా మంచిది, 24 గంటలైతే మరీ మంచిది. అందరూ వెళ్ళారు ఏ పెళ్ళికో పేరంటానికో, మన వదిలేశారు, మంచిది, నాకు చాలా సంతోషం, మీరు వెళ్ళండి. వాళ్ళ మొహం మీద అనకూడదు, ఏమిటో నన్ను తీసుకెళ్లకుండా పెడుతున్నారనే అనాలి. తర్వాత వెళ్ళాక అమ్మయ్య అనుకోవాలి. ఇదో నాటకం అంతే. ఎందుకంటే వాళ్ళు ఏం ఆశిస్తారు అంటే వాళ్ళు లేకపోవడానికి మనం ఏదో పెద్ద ఫీల్ అయ్యి ఏమి ఉండదు అక్కడ. ఇదో నాటకం ఇది నాటకాలు అనవసరం. ఇక్కడ ఒకడు ఉండాల్సిందే ఖచ్చితంగా, ఆడదైనా మొగాడే నేర్చుకోవాల్సిందే. అప్పుడు నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి. ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం అండి ఏకాంతం. మన అడిగేవాళ్ళు లేడే, పూజ చేసినట్టు నటించక్కర్లేదే, మనలో మనం మాట్లాడుకోవడానికి కూడా భయపడక్కర్లేదు. ఏం ఏడవదలుచుకున్నామో అది అమ్మవారి దగ్గర నేరుగా ఏడవచ్చే. నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి. అమెరికాలో డాలస్ నగరంలో 2015వ సంవత్సరంలో నేను ఒకళ్ళు ఇంట్లో ఉంటే, వాళ్ళు పాపం ఏదో ఆఫీసులు ఉన్నాయి ఆవిడకి ఆయనకి, ఉండకుండా ఎలా ఉంటాయి. అయ్యో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుందంటే, ఏం పర్వాలేదమ్మా, మీరు ఆ పెట్టేది ఏదో ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోండి. బయట తాళం వేసుకెళ్ళిపోమని చెప్పాను నాకు సోకంగా. మళ్ళీ ఆ తాళాలు నాకు తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ. మీరు తాళం వేసుకెళ్ళిపోండి, నాకు బయట ప్రపంచంతో పని ఏమి లేదు, నన్ను ఇక్కడ వదిలేయండి, మీరు వెళ్ళిపోండి. నా చదువుకుందుకు నా పుస్తకాలు ఉన్నాయి, నా పద్యాలు నాకు, నా పైన నేను అవధానని ఆశువుగా పద్యం పాడుకోగలను. నాకేం లోటు, నాకు ఇష్టం వచ్చిన పద్యం పాడుకుంటాను, కొత్త సృష్టించుకుంటాను. మీరేం బెంగ పెట్టుకోకండి అమ్మ, మీరు వెళ్ళిపోండి అంటే ఎవరినో పక్క వాళ్ళని వండి మళ్ళీ వద్దు డిస్టర్బెన్స్ అని చెప్పాను. వాళ్ళు ఏవో 16 వండుతారు, తినే వరకు చంపుతారు నన్ను ఇక్కడ. నువ్వేదో ఉండవు కదా తల్లి, అక్కడ పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టే, నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. తింటానులే అని చెప్పాను. అది తినేసి వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ఇంట్లో లలితాదేవి చిత్రం ఉంది. వాళ్ళు అక్కడ కూర్చొని భద్రరాజు కృష్ణమూర్తి గారు ప్రభ గారైనా డాలస్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉండి
అప్పుడు పొందిన అనుభూతి లలితాదేవి ఎదురుగా ఉంటే నాకు అనిపించింది ఇక్కడ, నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి, వినతుల్వనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళ ఈ జీవికి కల్గునే, వినతుల్వనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళ ఈ జీవికి కల్గునే, నన్ను వశీకృతు నింబనరించు, నన్ను వశీకృతు నింబనరించు తావక ఆశావక సుస్మితంబులు, నన్ను వశీకృతు నింబనరించు తావక ఆశావక సుస్మితంబులు, నిరంతరమున్ స్ఫురించుగావుతన్. ఒక్క అమ్మవారి ఫోటో నేను తప్ప ఏం లేకపోతే నాకేమనిపించింది అంటే, మన ఎదురుగా ఉంది అమ్మవారు, ఇంకేమిటి వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ, మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకింత ఆనందం కలగలేదే, ఇది అమెరికా అయితే అండమాన్ దీవి అయితే మనకే అమ్మవారు ఎదురుగా ఉంది అక్కడ, ఇంకేమిటి. అమెరికా లాంటి దేశాల్లో ఒక గొప్ప సౌకర్యం అండి ఏమిటంటే ఏకాంతం బాగా దొరుకుతుంది. అది అనుభవించగలిగిన వాడు అమెరికాలో సుఖంగా ఉంటాడు. అక్కడ వాళ్ళు మాత్రం కొట్టుకుపోతూ ఉంటారు. ఇక్కడ ఎవరు లేరండి పలకరించి, ఏం చేస్తావు పలకరిస్తే, పేకాడతావా? ఇక్కడ అందరూ ఉంటారండి, ఇక్కడే ఉంటారు. పెద్ద డిస్టర్బెన్స్ ఎక్కువ ఇండియాలో అంటాడు, ఇది బాధ అది బాధే వాడికి, వీడు ఎప్పుడు బాగుపడ్డాడు. ఎందుకంటే వీడు మనస్సే పెద్ద శని. ఆ నలుగురితో కలిసి ఉన్నప్పుడు అండి, నలుగురితో కలవడాన్ని ఆనందించడం ఆక్షేపించకండి. ఇంతమంది ఉన్నారన్నది ఉండడమే అదృష్టం, ఎవరు లేరు అది అదృష్టమే. మొత్తం మీద అంతా మన మంచికి. నలుగురితో కలిసి మనం పెళ్ళికో పేరెంటానికి అక్కడ మొహం ముడుచుకుని మూల పక్కన ఎవడో నువ్వే పలకరించు, వాళ్ళు పలకరించి నువ్వే పలకరించు, కూర్చోకూడదు. అలాగే నలుగురిలో కలుస్తున్నాం, పెళ్ళికో పేరెంటానికి ఇవ్వండి, మనమే చనువుగా అందరినీ పలకరించాలి, అంతే హాయిగా అనుకుంటారు. ఆవిడ కలుపుకొలుతానా ఎక్కువ మా మంచి అంతే సంతోషం. ఓ మూల కూర్చుని నన్ను ఎవడో పలకరించట్లా, అక్కలేదు మనమే పలకరిస్తే అయిపోయాయి. కలయి తిరిగేయాలి నలుగురు దగ్గరికి, ఆయన చాలా మంచివాడు అండి అంటే కలుపుకొలుతానం ఎక్కువ ఉండి అంటారు, అది సంతోషమే. అది ఆయనకి బోర్డు ఆస్తున్నా లేదా బోర్డు ప్రతిష్ట ఉన్నా మనతో ఎంతో చనువుగా మాట్లాడారంటే సంతోషమే కదా, మంచిది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మనం ఒక్కడే ఉండవచ్చు, అది మరీ సంతోషం. దేన్నైనా ఆనందించగలిగిన వాడు మాత్రమే జీవితంలో ఆనందంగా ఉంటాడు తప్ప, ఇలా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అంటే నీ ఆనందం నాశనమైనట్టే లెక్క. ఆనందానికి షరతులు ఉండవు, షరతులు ఉంటే అది ఆనందం కాదు, బేషరతుగా ఉండాల్సింది. ఏ షరతులున్నా ఆనందం కాదు. అప్పుడు నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి, నువ్వు నేను తప్ప ఎవరూ లేరమ్మా ఇక్కడ. అందుకని వినతుల్వనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళ ఈ జీవికి కల్గునే. ఏదైనా చెప్పుకోవడానికి అది ఫలించడానికి ఏకాంతాన్ని మించిన సందర్భం లేదండి. ఎంత అదృష్టవంతులో మనం ఏకాంతం కోరుకోవాలి. దిక్కుమాలను ఫోన్ పట్టు కూర్చుంటారేంటండి అవతల బారైక. ఇంట్లో ఉండగా ఏకాంతం దొరికింది అంటే ఫోన్ మొత్తం కట్టేసి మూల పెట్టేయాలి, మళ్ళీ 2 గంటలు మాట్లాడద్దు ఎవడ. ఇక్కడ నేను చూడలేదంట, సైలెంట్లో కూడా పెట్టద్దండి తప్పు. మళ్ళీ చూశాను, ఫోన్ చేశాను, చూడలేదంటాడు, కట్టేయడమే, స్విచ్ ఆఫ్. సైలెంట్లో పెట్టామంటే అక్కడ వస్తుంది, పేరు వస్తుంది, మళ్ళీ ఆన్ చేయగానే మనమే మొదలెడతాం. ఎక్కడ వద్దు, అది పెద్ద బానిసత్వం. మిస్సురుగాలు ఆన్సర్ చేస్తున్నామంటే వేదాంతం వంటబట్టలేదు. మిస్సురుగాలంటే అర్థమేంటి, వాడెవడో చేశాడు మళ్ళీ వాడే చేసుకుంటాడు. ఏదే ఎవడైనా కానీ దేవేంద్రుడు అని మనకు అనవసరం, మనకు అవసరం లేదు, ఆయనకు అవసరం ఉంటే చేసుకుంటాడు. సంబంధాలు దూరం అయిపోతే దట్స్ వాట్ వీ వాంట్, ఏం పర్వాలేదు పోనీ, అదే మనకు కావాలి. ఇదే వేదాంతం. దాన్ని వంట పట్టించుకోలేక బాధపడుతూ ఉంటాం మనం. దూరం అయితే ఉన్నాయి, ప్రతివాడు దూరం అవుతాడు, ఎంత మంచివాడైనా దూరం అవుతాడు, ఎంత ప్రేమించుకున్నా భార్యాభర్త దూరం అవుతారు. సంయోగ విప్రయోగాంత సర్వేక్షయాంత నిశ్చయా పతనాంతా సముచ్ఛ్రయా సంయోగ విప్రయోగాంత మరణాంతం చ జీవితం. రామాయణంలో రాముడు చెప్పిన మాట. సర్వేక్షయాంత నిశ్చయ, నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించు పోవడం ఖాయం, ఉండవు. పతనాంతా సముచ్ఛ్రయ, ఆకాశమంత ఎత్తెదుగు, స్వర్గలోకానికి అధిపతి అయినా సరే మళ్ళీ పడిపోవడం ఖాయం. సంయోగ విప్రయోగాంత, నీ భార్యను ఎంతైనా ప్రేమించు, నీ భర్తను ఎంతైనా ప్రేమించు, నీ పిల్లల్ని ఎంతైనా ప్రేమించు, విడిపోవడం ఖాయం, వియోగం ఖాయం. లేదా ఎంత బాగున్నా మరణం ఖాయం, ఎవరేం చేయలేరు. ఎక్కడ చచ్చినడు దదినం పెట్టాల్సిందే, ఇంకో మార్గం లేదు. అంచేత పెరగనీయకు ఉన్నంతకాలం కొనసాగించు, పోయింది వదిలేయి, సంతోషించనవద్దు, దుఃఖపడనవద్దు. అదో పరిణామం, ఇదో పరిణామం. బంధం ఏర్పడడం ఒక పరిణామం, విడిపోవడం ఒక పరిణామం. ఇప్పుడు విడాకుల వాళ్ళు కూడా బాధపడక్కర్లేదండి. ఏమో మన తప్పు లేకుండా ఉంటే చాలమ్మా, మన తప్ప వారి తప్ప ఆలోచించాల్సింది ఇదే. ఇది మళ్ళీ చర్చకు పెట్టుకుంటే కుదరదండి, మనం ఎప్పుడూ తప్పు ఒప్పుకోం.
వాళ్ళ మీద తోసేస్తాం. ఇది ఎవరి మటుకు వాళ్ళు ఆలోచించుకున్నది తెలుస్తుంది. నా తప్పు లేదు కదా, ఆయన తప్పు చేస్తే నేనేం చేయను, ఆయన కర్మేదో ఆయన అనుభవిస్తాడు, నేను బాగానే అంతే. ఎవరైనా భార్య భర్త ఎవరైనా, అందుకే ఇంక వచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు ఏమన్నా విడిపోయారు, రాక్షసుడు అండి బాబాయ్ 20 ఏళ్ళు కాపురం చేసి రాక్షసుడు అయ్యాడు ఇప్పుడు నీకు 20 ఏళ్ళ తర్వాత. ఎలా చేసావు? నాటకాలు ఆడుతున్నారండి, నాటకాలు ఆడుతున్నారు. ఎక్కడ 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత రాక్షసత్వం బయటపడుతుందండి, ఎప్పుడు బయటపడలా? మనం చేసిన తప్పును మనం చెప్పం. ఎక్కడ ఆడది మగాడు ఇద్దరంతే. ఆవిడ అదో రకం ఉండి బాబా అలా అబ్బా అదో రకం అన్న ఆవిడతో 16 ఏళ్ళ బట్టి ఎలా కలుస్తున్నావయ్యా? ఈ పాటికే వ్యాధులు రావద్దా? ఎప్పుడు ప్రపంచంలో మొత్తం వ్యక్తి దుఃఖపడ్డానికి ప్రధాన కారణం ఏమిటంటే మన తప్పు మనం ఒప్పుకోం. చచ్చిపోతాం కానీ తప్పు ఒప్పుకోవండి. ఒక్కసారి తప్పు అంటే అయిపోయాయి, ఏం ప్రమాదం ఏం లేదమ్మా. అందులో అహం 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 చిన్న తప్పు కూడా ఒప్పుకోం. నేను ఎందుకు ఒప్పుకోవాలి? ముక్కోటి దేవతలు కారణం అని చెప్తాం, మనం కారణం అని అనవండి అసలు. అందుకే మనకు దుఃఖం తప్పదు. అది ఏకాంతం ఎంత గొప్పది అంటే అమ్మవారి ముందు ఒప్పుకుని తీరవలసిందే కదా. నీకు దుఃఖం కలగడానికి వాడెవడో కారణం అనగానే అమ్మవారి ఫోటో అనుకోకుండా నవ్వుతుంది. వేరే వేధవా డ్యాన్స్ ఆడకు నాకు తెలుసు. మన మనస్సు మనకి సమాధానం చెబుతుంది. ఇతరుడు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగోడా అంటే అర్థం అది. ఎవరినో మనం తప్పుని చెప్పి అమ్మవారి దగ్గర చెప్పామనుకోండి, మన మనస్సు ఏమంటే నాటకం ఆడుతున్నావు, నువ్వు కాదు మోసం చేసింది ఆవిడంటమే అనవసరంగానో, వెంటనే లోపల నుంచి వస్తుంది. అదే అమ్మవారు, మనస్సే అమ్మవారు. శాస్త్రం ఉంది, శంకరాచార్య చెప్పినమాట ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాహ శరీరం గృహం. ఆత్మ శివుడు, గిరిజామతి అమ్మవారు మనస్సు అన్నాడు. మరి ఇంకేంటి, నీ మనస్సు మాట్లాడుతుంది, అమ్మవారు మాట్లాడుతాం, సమాధానం చెప్పు. అంతరాత్మ ప్రబోధం అంటే అర్థం అది. ఎవరి దగ్గరైనా మనం అబద్ధం ఆడతాం, కోర్టులో అబద్ధం ఆడతాం, 10 మందిలో అబద్ధం ఆడతాం. ఏకాంతంగా ఉన్నప్పుడు అబద్ధం ఆడలేవు మిత్రమా. నీ మనస్సు నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది, నువ్వేం చేశావు, ఏం చేశావు. ఇప్పుడు ఆలోచించండి, మనిషి బాగుపడడానికి, పశ్చాత్తాపడడానికి, తన తప్పులు తెలుసుకోవడానికి ఏకాంతం భగవంతుడిచ్చిన వరం దాన్ని ఆస్వాదించాలి. కనీసం దేవుడి దగ్గరైనా ఒప్పుకుందామండి. ఎంత పాపం చేసినా పోతుందమ్మా, నేను గ్యారంటీ ఇస్తున్నా. మీరు పూజ చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు, పుష్కరాల్లో స్నానం చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు, 12 జ్యోతిర్లింగాలు దర్శిస్తే పోతుందో లేదో నాకు తెలియదు. మీ ఇంట్లో పూజా మందిరంలో 2 చేతులు భగవంతుడి పాదాల మీద పెట్టి తప్పు చేశాను నాయనా క్షమించు, ఇంకోసారి చేయడం అంటే తక్షణం పోతుంది. పంచమహాపాతకాలు పోతాయి. వెంటనే అమ్మవారు మనకిచ్చే సమాధానం ఏమిటంటే, అది నా లీలరా, ఇందాకే కదురా చెప్పావు, కంప్యూటర్లో పేర్చాను, హృద్వాసనలో పెట్టాను, దవున్గూడి వినోదం అందాక నేను మా ఆయన ఆడుకుంటున్న ఆటలో నువ్వు పావు అయిపోయావు వెర్రివాడా. ఇంతకాలానికి తెలుసుకున్నావు, సంతోషం బిడ్డ, నీ పాపాలన్నీ పరిహారం తీసేయి. ఎప్పుడు ఈ జగత్తు మన జీవితంతో సహా భగవంతుడి లీలాన్ని గ్రహించగలుగుతామో అప్పుడు మన పాపాలన్నీ పోయినట్టే, మనలో మనమాట పుణ్యాలు కూడా పోయినట్టే. దానికి అంగీకరించాలి. ఒకటి పోవడం ఉండదండి, 2 పోతాయి. కోరుకోవలసింది అదే, మనకు అదే నచ్చదు. పుణ్యాలన్నీ ఉండాలండి. పుణ్యాలేమో నా లీల, పాపాలేమో దేవుళ్ళ లీల. కుదిరేది కాదండి అది, అలా కుదరదు. మొత్తం పోతాయి. మొత్తం పోయినప్పుడే మనిషి ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే పసిపిల్లాన్ని చూడండి మీరు, ఎందుకంత ఆనందంగా ఉంటాడు పసిపిల్లాడు. నిర్ద్వంద్వో బాలవద్ధీమాం ఏవమేవ వ్యవస్థితక. అష్టావక్ర గీతలో చెబుతాడు, బాలుళ్ళా బతుకు అంటాడు. చిన్నపిల్లలను చూడండి, ఇందాక వచ్చిన పిల్లలు లాంటి వాళ్ళు ఎంత నిర్మలంగా ఉంటారండి, ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. వాడికి కావలసిన చాక్లెట్ ఏదో వాడికి వారేస్తే 2 గంటలు మన జోలికి రాడు. మనకి చాక్లెట్ కాదమ్మా, చతుర్యుగాలు రాసిచ్చినా మనకి సంతృప్తి కలగదు. ఇక్కడ ఇంకా 14 ఉన్నాయట కదండి, వాడి సంగతి ఏమిటంటాం మనం. ఇక్కడ వాడు చిన్న చాక్లెట్తో సంతృప్తి పడ్డాడు, వాడు గొప్పవాడు, వాడు దేవుడు. అల్ప సంతోషం. చిన్నపిల్లల నుంచి నేర్చుకోవలసింది అది. వాడు కావలసింది ఏదో ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటాడు. మనం అప్పటికే ఆగం, మనం గొడవ చేస్తూనే ఉంటాం. బాల్యం అంటే అజ్ఞానం అనక్కల, బాలుల్లో జ్ఞానం కూడా ఉంది, యోగిత్వం ఉంది బాలుల్లో. నిర్ద్వంద్వో బాలవద్ధీమాన్ అంటాడు అష్టావకుడు. చిన్నపిల్లల బతకడం నేర్చుకో అంటాడు. చిన్నపిల్లాడు ఎవరైనా దండం పెట్టారేమో పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. మనం ఏమంటాం, ఏంటి అసలు ఎవరు నమస్కారం చేయరేంటి? ఈ మధ్య పెద్దలంటే గౌరవం పోయింది. పెద్దలంటే గౌరవం కాదు, ఈయనకి నమస్కారం చేయలేదు, వచ్చిన ఇబ్బంది అది. ఈయన ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడ అహంకారంతో. వాడు పెడితే నీకే, పెట్టకపోతే నీకే. దానికోసం పెద్దలంటే గౌరవం పోయింది, సంస్కృతి తెలియకుండా పోయింది. ఎన్ని మాట్లాడతాడో అసలు. ఈ నమస్కారం ఒకటి నువ్వు ఆశించకుండా ఉంటే ఏ గొడవ లేదు ఇక్కడ. వాడు చేస్తే నీకే, చేయకపోతే నీకే. వాడు నేర్చుకుంటాడు లేదా మానేస్తాడు.
అంచేది వెంటనే మనం ఒప్పుకోగానే అమ్మవారు చేసే పని ఏమిటంటే, నాకు అప్పగించావు కదా, అయిపోయింది కదా, ఇదంతా నాలేల వదిలేనే చూసుకుంటా. పంచమహాపాతకాలు పోతాయి. చిన్న చిన్న విషయాల గురించి మనం బాధపడక్కల. అంటే చేసిన పాపమేనా చేసిన పుణ్యమేనా తరచు గుర్తు చేసుకోవడమే మనం చేస్తున్న పాపం. ఇంత పుణ్యం చేశానని గుర్తు చేసుకోవడం, అయితే ఈ పాపం చేశానే అని బాధపడ్డా, ఈ రెండే పాపం, ఈ రెండే బలహీనత. అందుకే వివేకానందుడు బలహీనతే మహాపాపం, బలమే పుణ్యం అంటాడు. బలహీనత అంటే ఇదే, గతాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డాం. దాని నుంచి మనం బయటపడగలగాలి ఖచ్చితంగా. అందుకని ఫలింపగా ఇంతకు మించు వేళ ఈ జీవికి కలుగునే, మరి ఏం కావాలయ్యా ఇంతకీ ఏకాంతంలో నన్ను ప్రశ్నించావు కదా అంటే, పూజించావు కదా అంటే, నన్ను వశీకృతు నిన్వనరించుతావకాశావక సుస్మితములు నిరంతరమున్ స్ఫురించుగావుతన్. మన దేవతా చిత్రాలు వేటినైనా గమనించండి మీరు. అమ్మవారు కానీ, శ్రీరాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, చివరికి వానర ముఖంతో ఉండే ఆంజనేయ స్వామిని, గజముఖంతో ఉండే వినాయకుడిని మీరు గమనించండి. హిందూ దేవతా శిల్పాలలో అత్యంత విశిష్టత ఏమిటంటే, ఎప్పుడూ దేవుడు నవ్వుతూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. మీరు లోపల వినాయకుడిని చూడండి, ఏనుగు ముఖంలో ఉండదండి, నవ్వుతున్నట్టే ఉంటుంది. ఆ శిల్పికి తెలుసు, ఆ కళ్ళల్లో నవ్వే కనపడుతుంది. ఏ దేవుడు, మీరు ఆంజనేయ స్వామి వానర ముఖం అంటే మామూలుగా కోతిని చూస్తే మనమేం ఆనందించు, కానీ ఆంజనేయుడు చాలా అందంగా ఉంటాడు. మరి వానరానికి అందం, ఆయన ఆంజనేయుడు. వానరుడు అంటే ఎలా నువ్వు? ఆంజనేయుడు వేరు, వానరుడు వేరు. ఆయనలో ఉండే జ్ఞానం, భక్తి ఆయన అలా చేసింది. ఎప్పుడు దేవతా చిత్రాలు దరహాసంతో ఎందుకు ఏర్పాటు చేస్తారు మన వాళ్ళ? ఆ వ్యవస్థ ఎందుకు అలా ఉంది అంటే, ఆ నవ్వు నమ్ముకో, ఆ నవ్వు నమ్ముకో, నువ్వు కూడా అలా ఉండు. దేవుడు నవ్వుతున్నాడు, ఆనందంగా ఉన్నాడు, నువ్వేం పాపాత్ముడు అని అనుకోవడం లేదు, భయపడక అనవసరంగా. అందుకని ఆశలు రేకెత్తించే నీ చిరునవ్వు ఉందే, అది నిరంతరమును స్ఫురించుగావుతాను. ఇంకా నాకేం అక్కర్లేదమ్మా, అది చాలు. పైగా అమ్మవారి చిత్రాలలో ఒక విచిత్రం ఏమిటంటే, ఒక లలితాదేవి విగ్రహం తప్పితే కామాక్షిదేవి కానీ మిగిలిన విగ్రహాలు కానీ అభయహస్తం తప్పకుండా ఉంటుందండి. లలితాదేవికే ఉండదు. దానికి సౌందర్యలహరిలో స్వామి వేరే వ్యాఖ్యానం చెప్పారు, అది వేరే విషయం. ఆ అభయహస్తం ఏ దేవుడైనా సరే, ఆ శ్రీరాముడు కానీ, సీతాదేవి కానీ, లక్ష్మీదేవి కానీ, సరస్వతీదేవి కానీ ఎవరైనా అభయం ఇస్తున్నట్టుగా ఉంటే అంతకంటే మనకు కావలసింది ఏమీ లేదు. పైగా అమ్మవారి యొక్క విగ్రహం అత్యంత వైభవంగా ఉంటుంది. ఏమి రాజసము ఏమి తేజస్సది, ఏమి రాజసము ఏమి తేజస్సది, మదిని భయములెల్ల మాయజేయు. ఏమి రాజసము ఏమి తేజస్సది, మదిని భయములెల్ల మాయజేయు. అభయహస్తమూనెను అఖిల నాయకురాలు, అభయహస్తమూనెను అఖిల నాయకురాలు. బిడ్డలైన మనకు అడ్డమేమి, బిడ్డలైన మనకు అడ్డమేమి. దేవతా విగ్రహాన్ని చూడగానే కలగవలసిన ఆలోచనది. నేను కవిని కాబట్టి, అవధానిని కాబట్టి నాకు పద్యంలో కలిగింది. మీకు మాటలో కలగకూడదా? మాటలు కూడా రావా? దేవతా విగ్రహాన్ని స్పష్టంగా చూడాలి. దయచేసి పసుపు రాసేసి, కుంకుమ రాసేసి, దండలు వేసేసి అది కోతో మనిషో తెలియకుండా చేయకండి అమ్మా. విపరీతమైన అలంకారాలు దేవతా విగ్రహాలకి చేయకూడదు. గుళ్ళో చేస్తారు, కొన్ని సంప్రదాయాలు, అర్చనలు ఉంటాయి. అది సామూహికమైన వ్యవస్థ. దేవాలయం ఎప్పుడు దానికి దిష్టి కూడా తగిలే సంప్రదాయం ఉంటుంది, మీకు తెలియదు. వాళ్ళ పూజలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఏవో చేస్తారు, అది వేరు. మన ఇళ్లల్లో దేవుడు ఫోటోలకి, దేవుడి విగ్రహాలకి ఏమీ కప్పకూడదండి. వాడు పంచె కట్టాడు కృష్ణుడికి, అది ఉండని. నువ్వు కడితే వంట బ్రాహ్మణ పంచెలా ఉంటుంది అది. మనకేంటంటే మనం తెచ్చి పట్టు పంచె అక్కడ కట్టేయాలి. ఇందుకే దరిద్ర పంచె, నీకు అడ్డం చేత కాదు. దానికి ఓ బొట్టెట్టేసి, ఆ దేవుడికి ఓ బొట్టెట్టాడు శిల్పి, అది అందంగా పెట్టాడు ఆయన. నువ్వు మళ్ళీ దాని మీద ఒకటి పెడతావు. ఇక్కడ శంకరాచార్య స్వామికి బొట్లు పెట్టేసి పాడు చేసేస్తున్నాడు. నాకు చాలా బాధగా ఉంటుంది. ఆయన సన్యాసి అమ్మ, ఎందుకు ఆయనకు బొట్టెడతారు? ఊరికే సన్యాసికి బొట్టు ఉండదండి బాబు. యజ్ఞోపవీతం బొట్టు సన్యాసికి ఉండవు, విభూతి ఉండదు, ఏమీ ఉండదు. మీరు పెట్టక్కర్లేదు అక్కడ. పైగా పెట్టేదేదో ఫోటో వాడు పెట్టాడు కదా, మనం కూడా పెట్టేయాలి. మనకి ఎంతసేపు ఏంటంటే అక్కడ ఏదో పెట్టేస్తే మనకేదో వచ్చేస్తుంది. ఎంత వ్యాపారం ఇది, లావాదేవీ. పెట్టేయాలి, వచ్చేయాలి, పెట్టేయాలి, వచ్చేయాలి. అందులో మళ్ళీ ఏ ఫోటో గొప్పది? కాశీ నుంచి తెచ్చాం, కంచి నుంచి తెచ్చాం. నువ్వు కాకినాడ బస్టాండ్లో కొన్నావు ఒకటే, కాశీలో తెచ్చిన ఒకటి. విగ్రహాలకి మహిమలు ఉండవు, ఏం మొహమాటంలా. మనిషి మహిమలు మనస్సులో ఉంటాయి, మహిమలన్నీ. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినా ఒకటే. నువ్వు ఏం చేశావు,
నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచన ఎలా ఉంది, నీ పని ఎలా ఉంది. ఈ మూడు ఆలోచించుకోకపోతే నువ్వు ఎక్కడి నుంచి లింగాలు తెచ్చినా ఒకటే, ఎక్కడి నుంచి విగ్రహాలు తెచ్చినా ఒకటే, ఏం ఉపయోగం లేదు. తీసేయవలసిందే మొత్తం అని. మనం తెలిసిన వాటికంటే తెలియని వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. మనం తెలిసినవి రుజువు చేయగలిగిన వాటికంటే తెలియని వాటిని ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. మనం వారికి ఏదో అయిందండి, వీరికి ఏదో, వీరు చూసేసినట్టే ఇవన్నీ ఇక్కడ. అంతకంటే ప్రత్యక్షంగా తెలుస్తున్నది ఏమిటంటే మనం ప్రార్థన చేస్తుంటే మన మనస్సు కరుగుతోంది, మనకి తెలుస్తోంది స్పష్టంగా. ఇది నీకు రుజువు అక్కర్లేదు, నీకు నువ్వే రుజువు, అది తెలిసిపోతుంది ఇక్కడ. ఆ రాజస్యాన్ని చూడాలంటే మీరు విగ్రహానికి ఏమీ దండ వేయకూడదు, బొట్టు పెట్టకూడదు, దాన్ని అలాగే ఉండనండి. చేయవలసింది ఒకటేనమ్మా, ఇంట్లో విగ్రహానికి ఫోటోలకి శుభ్రంగా కాస్త తడి పొడిగా ఉండే గుడ్డ పెట్టి తుడవండి చాలు. దానికి మళ్ళీ శుక్రవారం మంగళవారం మా తాతగారు పోయాడు, మా కోడలు నీళ్లు వేసుకుంది, ఇన్ని వంకలు చెప్పకండి అమ్మా. అది విగ్రహం దుమ్ముతో అని తుడిచి ఎలా ఎగ్గొట్టేద్దామని చూస్తాం మనం. లేకపోతే సెంటిమెంటు తుడవకూడదేమో. నీ తాతగారు పోతే దేవుడికి తాతగారు కాదు వాడు. దేవుడు ఫోటో దుమ్ము బట్టే తుడవాలి. దీనికి మైలు అంటారు, మడి అంటారు, 3 రోజులు అంటారు, 6 రోజులు అంటారు, 100 శాస్త్రాలు చెప్పేస్తారు ఇక్కడ. అక్కడ దుమ్ము బట్టేసి ఉన్నాయి. అక్కడ గుళ్ళో విగ్రహానికి వర్తిస్తాయండి ఇవన్నీ. మన ఇంట్లో పూజా మందిరాలు కాదు, నేను కాదనట్లేదు, ఆచారాన్ని గుళ్ళో చేయకూడదమ్మా. ఇంట్లో ఇవన్నీ వర్తించవు. ఇంట్లో ఉండేవి కేవలం ఫోటోలు, విగ్రహాలు మనకి స్ఫూర్తిని అందించడానికి తప్పితే మనకి ప్రయోజనాలు కలిగించడానికి కాదు. అందుకోవలసిన స్ఫూర్తి అందుకోవాలంటే విగ్రహం స్పష్టంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, తేజోవంతంగా ఉండాలి, వెలిగిపోతూ ఉండాలి, ఎప్పటికప్పుడు గొడ్డెట్టి తుడిచియాలి. అప్పుడు శుభ్రంగా కనపడితే మనకి ఇలా చూడగానే సరస్వతి అమ్మవారు ఎంత బాగుంది అని వెంటనే అనిపించట్లా. దుమ్ము పడితే బాగుంటుంది. అప్పుడు ఎంత రాజసము, ఏమి తేజస్సేది, ఎంత రాజస్యంతో వెలిగిపోతుంది అమ్మవారు. ఏం తేజస్సు. మదిని భయములెల్ల మాయ చేయి. ఒక్కసారి ఆ విగ్రహం కేసి చూస్తే చాలు మనస్సులో భయాలన్నీ పోతున్నాయి. కంచి కామాక్షిదేవి, లలితాదేవి, మీరు ఏ విగ్రహాన్ని చూడండి అలా తదేకంగా చూడండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, మీ భయం 24 గంటలు కాదమ్మా, 24 నిమిషాల్లో పోతుంది, గడియ కాలంలో పోతుంది. అంత దేవుడు ఉన్నాడు మనకేమిటి. ఎందుకని మన దేవతలు చాలామంది అభయహస్తంతో ఉంటారు. అభయహస్తము నేను అఖిల నాయకురాలు, బిడ్డలైన మనకు అడ్డమేమి. అభయహస్తము నేను అఖిల నాయకురాలు, బిడ్డలైన మనకు అడ్డమేమి. ఆ విగ్రహాన్ని చూడగానే కలిగేటువంటి భావన ఇది. వెంటనే అదిగో ఇంకా అలా ఆవిడ అలా అయింది, ఇంకా మనకి ఇంతకంటే అడ్డమేముంది, మనం హాయిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం అనే భావం. అయిన వాళ్ళు ఒకళ్ళు కనపడగానే మనకి లోపల ఉండే బాధ పొర్లుకొని బయటకు వచ్చిందా లేదా, ఇదివరకు లేనంతకంటే ఎక్కువగా వచ్చిందా లేదా. భగవంతుడి కంటే అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయనకు అందరం అయిన వాళ్ళమే కదా. అందుకే మన గుళ్ళోకి వెళ్ళినప్పుడు అప్రయత్నంగా జరిగే పని ఒకటి చూడండి. హిందూ సంప్రదాయంలో ఇది చాలా విచిత్రం. గుళ్ళోకి వెళ్ళినప్పుడు అప్రయత్నంగా మనం చెంపలేసుకుంటాం. ఎవడు చెప్పక్కర్లేదు ఈ విషయం. నేను జీవితంలో ఏ తప్పు చేయలేదు అని నమ్మకం ఉన్నవాడు కూడా వేసేసుకుంటాడు. ఎందుకైనా మంచిది వేసేసుకుందాం అనమాట. భగవంతుని చూడగానే లోపల తప్పులు దొర్లుకొని వస్తాయి, దుఃఖం పొర్లి వచ్చినట్టే. అయిన వాళ్ళని చూడగానే దుఃఖం పొర్లి వచ్చినట్టే భగవంతుని చూడగానే భయంతోనో బాధతోనో లోపల పాపాలు పొంగుతాయి. ఎందుకు వస్తాయి? బయటికి వెళ్ళిపోవడానికే వస్తాయి. కంగారు పడక్కల, వేసుకోండి, ఏం పర్వాలేదు, చెంపలేసుకోండి. చెయ్యనివి కూడా గుర్తొస్తుంటే ఏవో చేసే ఉంటాం, ఎందుకైనా మంచిది వేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. ఇంకో చోట ఎక్కడ చెంపలేసుకోండి. మనం బంధువుల దగ్గర కానీ, మిత్రుల దగ్గర కానీ, చివరికి చదువు చెప్పిన మాస్టర్ దగ్గర కానీ చెంపలేసుకోమండి. గుళ్ళోకి రాగానే చెంపలు ఎందుకు వేసుకుంటామండి? ఎందుకు అప్రయత్నంగా జరుగుతోంది అంటే, ఇందాక 101 నాడుల్లో ఈ జీవుడు అన్నామే, బయట ఉన్నాడు, వాడు గుర్తు చేస్తున్నాడు, వేసుకో వేసుకో వేసుకో, వాడి దగ్గరికే వెళ్ళాలి, వేసుకో వాడి దగ్గరికే వెళ్ళాలి, వేసుకో, చెంపలేసుకో. నేను ఎక్కడికి చేరాలో అక్కడికి తీసుకొచ్చావు, నేను ఎక్కడికి చేరాలో అక్కడికి తీసుకొచ్చావు. నీ శరీరం రాక, నీ శరీరంలో చిక్కుకున్నాను కాబట్టి నేను కూడా రాక చచ్చిపోతున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇది వచ్చావు గుళ్ళోకి, వేసుకో వేసుకో వేధవా అని వాళ్ళ లోపల నుంచి హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకే మనం వెంటనే అప్రయత్నంగా చెంపలేసుకుంటాం. అంచేతను గందరగోళాల్లో చిక్కుకోవడం, భయపడడం, భగవంతుడిని ప్రార్థించడానికి ఒక అవకాశం. సుఖంగా ఉంటే మనం ప్రార్థన చేస్తామా? పైగా గర్వం వచ్చేస్తుంది. నాకేమిటో అంతా జాతకంలో రాసేసారండి. మొన్న శుభకృత్నామ సంవత్సరంలో ఆదాయం 11 అండి, వ్యయం 5 అండి, రాజపూజ్యం 36 అండి, అవమానం 2. కాబట్టి ఇంక వీడు బాగా ధైర్యంగా ఉంటాడు. అందులో ఎన్నో మతలబులు ఉంటాయి. అవన్నీ పక్కాగా నిజమని కూడా వీళ్ళు దానికి చాలా షరతులు చాలా ఉంటాయి. నిజమే, కానీ షరతులు చాలా ఉంటాయి.
ఆ శాస్త్రవేత్తని అడిగితే చెబుతారు. కానీ వీడు అంకెలు చూసి కంగారు పడిపోతాడు. ఇంకా ఆ గర్వం ప్రవేశించినప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళలేం, వెళ్ళినా చిత్తశుద్ధిగా ఉండం. భయం జరిగిన గందరగోళాల్లో ఉన్న కష్టాల్లో ఉన్న చిత్తశుద్ధి అప్రయత్నంగా వస్తుంది. అంచేత భగవత్ ప్రార్థన చేసే అవకాశాన్ని కలిగించేటువంటి భయం మనిషికి ఒక వరంగా భావించాలి, ఒక వరంగా భావించాలి. భయపడుతూ కూర్చోవద్దు. గందరగోళాల నడుమ నిన్ను నరుడు గందరగోళాల నడుమ నిన్ను ఆర్తితో కొల్చినప్పుడే అందము గలదు. నరుడు గందరగోళాల నడుమ నిన్ను ఆర్తితో కొల్చినప్పుడే అందము గలదు. ఎట్టి ఏ సమస్యలు లేకున్న ఎడల, ఏ సమస్యలు లేకున్న ఎడల నిన్ను కొల్చినను ఆర్తి అంది మిగలదు తల్లి. నిన్ను కొలిచినను ఆర్తి అంది మిగలదు తల్లి. భగవత్ ప్రార్థనలో ఆర్తి చాలా ముఖ్యం. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 4 రకాల భక్తులు ఉంటారయ్యా, భక్తుల్లో 4 రకాలు ఉంటారు. ఈ నలుగురిని నేను అనుగ్రహిస్తాను అన్నాడు. 1 ఆర్తుడు, 2 అర్థార్థి, 3 జిజ్ఞాసు, 4 జ్ఞాని. ఇవన్నీ మెట్టు మెట్టు మెట్టు. ఆర్తుడు అంటే గజేంద్రుడు, బాధపడి ప్రార్థన చేస్తారు. వాళ్ళని నేను అనుగ్రహిస్తానయ్యా. వాడు తప్పు చేసినా అనుగ్రహిస్తానయ్యా, ఎందుకంటే ఒప్పుకున్నాడుగా, ఇంకా చేయడుగా. వాడు చిత్తశుద్ధిగా ఒప్పుకున్నాడు, ఇంకా చేయనన్నాడు. నేను నమ్ముతానయ్యా, వాడు నమ్మకపోవచ్చు, నేను నమ్ముతాను. వాడు ఒప్పుకున్నాడు, అనుగ్రహిస్తా. ఎందుకని? ఒక్క కష్టం నుంచి, ఆర్తి నుంచి వాడిని బయటపడేస్తే ఇక వాడు శాశ్వతంగా భగవంతుడికి అంకితమే ఉంటాడు. వాడికి నమ్మకం కలిగింది, నా కష్టం పోగొట్టాడండి, వెంటనే పోయిందండి, నేను ఎందుకు వదులుతానండి దేవుణ్ణి అనే నమ్మకం వస్తుంది. జీవితంలో ఆ నమ్మకం కలగడం కోసమే జీవితం. మనిషిని నమ్మి బాగుపడినవాడు లేడు, దేవుణ్ణి నమ్మి చెడిపోయినవాడు లేడు. సిద్ధాంతం. దేవుడి మీద నమ్మకం మనకి ప్రబలమైంది అంటే జీవితం బాగుపడడం మొదలైందనమాట. మనుషుల్ని నమ్మేస్తున్నాం ఎక్కువగా అంటే పతనం అయిపోతున్నాం అన్నమాట. మనుషుల్ని నమ్మినట్టే ఉండాలి, నమ్మకూడదు. మా కుర్రాడు వాడు చాలా అన్నీ మంచివాడండి, అసలు వాడిని ఏం అవసరం వాడు అలా అనకూడదమ్మా. ఎప్పుడు వయస్సులో ఉన్న పిల్లలు ఒక గదిలో ఉంటే ఆ గది వాళ్ళకి ఇవ్వకూడదమ్మా. ఆ గదిలోనే మన వస్తువులు పెట్టుకోవాలి. అరగంటకోసారి లోపలికి ఎడుతూ ఉండాలి. వాడు ఫోన్లో ఏం తిప్పుతున్నాడో చూస్తూ ఉండాలమ్మా. మనం ఎంత గొప్పవాళ్ళం, మనకి ఎంత బద్ధకం అంటే, మా అమ్మాయి చాలా బాగా అప్పటికే నడిపిస్తుంది, ఆవిడ నీకు తెలియట్లే. ఇక్కడ పైగా మేము అలా పెంచలేదు. నీ పెంచిన ప్రకారం ఏం ఉండరు ఇక్కడ, నువ్వు పెంచిన ప్రకారం ఏం ఉండరు ఇక్కడ. పురాణాల్లో తప్పులు చేసినటువంటి అమ్మాయిల్ని అబ్బాయిల్ని తల్లిదండ్రులు ఎవరు సరిగ్గా పెంచకపోవడం వల్ల చేయలేదండి, వాళ్ళు బాగానే పెంచారండి. మన జీవితాల్లో కూడా మనకి దాగా తెలుసు. తల్లి తండ్రి ఏం పట్టించుకోకుండా తాగుబోతులైన బ్రహ్మాండమైన మేధావులు ఉన్నారు పిల్లలు. తల్లి తండ్రి కూర్చొని పావేసుకున్న వాళ్ళు వెధవలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గరే ఉన్నాయి ఉదాహరణలు, ఎక్కడికి పోవక్కల్లా. ఇక మన పెంపకం ఎంత, మనమెంత, ఇక్కడ చెప్పడం కానీ కబుర్లు ఎక్కడ. ఏం లేదు, ఇదంతా అమ్మాయి దగ్గర మార్కులు కొట్టేయడానికి. ఐ బిలీవ్ మై డాటర్, ఇట్స్ మై ఓన్ బ్లడ్. దీనికి దిక్కుమాలిన ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ ఇక్కడ, మై ఓన్ బ్లడ్. నువ్వు అక్కడికి ఏ తప్పు చేయనట్టు ఇక్కడ. ఈ డాక్టర్కి పొగరెక్కిపోయింది, మా నాన్న నమ్మాడు, మొత్తం క్షవరం ఖాయం ఇక్కడ. నా బ్లడ్ మీద నాకు నమ్మకం, నీ బ్లడ్లోనే ఉంది కాలుష్యం, వెళ్ళి పాజిటివ్ పరీక్ష చేయించుకో, తెలుస్తుంది ఇక్కడ. ఎవరు నమ్మని చెప్పాడండి? వయసులో ఉన్న పిల్లలు నమ్ముతారా? బుద్ధి లేదా? ఖచ్చితంగా ఆ గదిలో మన వస్తువులు ఉండాలి. మనం అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళి తలుపు కొట్టి మంచినీళ్ళు తాగాలి, తలుపు అయినవి కూడా లోపల. అసలు అన్నా చెల్లెలు పడుకున్నా సరే తలుపడానికి వీల్లేదండి, తప్పండి, అది వేయకూడదండి, శాస్త్రం ఒప్పుకోలేదు. ఊరికే చెప్పరు, శాస్త్రాలకు పక్షపాతం లేదు. వ్యాస భగవానుడు చెబుతాడు స్పష్టంగా, వయస్సులో ఉన్న తల్లితోనైనా, వయస్సులో ఉన్న కూతురుతోనైనా, వయస్సులో ఉన్న చెల్లెళ్ళతోనైనా ఒక మంచం మీద పడుకోవద్దని చెప్పాడు భాగవతంలో. ఎందుకంటే బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం అపి కర్షది. ఇంద్రియాలు చాలా దారుణమైనవయ్యా, ఎంత మంచివాడిని కూడా నాశనం చేసేస్తాయన్నారు. ఎప్పుడు వయస్సులో ఉన్న స్త్రీ పురుషులు వాళ్ళ అన్నా చెల్లెలైనా ఒక పక్క మీద పడుకునే అవకాశం మనం ఇవ్వకూడదు. ఆడపిల్లని మన దగ్గర పడుకోబెట్టుకోవాల్సిందే, అదే పద్ధతి. అంతే, వాళ్ళని అనుమానించడం కాదు, అది పద్ధతి. హిందూ సంప్రదాయంలో ఎప్పుడు మేకు బిగింపులు ఎక్కువ ఉంటాయి, మేకులో మేకెట్టి బిగిస్తాం, అది మనం గ్రహించుకోవాలి. మనస్సు, వయస్సు చాలా ప్రమాదకరమైంది ఇది.
అంచేది పిల్లలు చదువుకుంటారంటే వాళ్ళకు రూమ్ కేటాయించడం, వాళ్ళవన్నీ అందులో పెట్టడం, ఏసీ పెట్టేయడం, లేదా తలుపేసుకోమడం తప్పండి. ఒకళ్ళు ఉన్నా తప్పే, ఇద్దరు ఉన్నా తప్పే. వాళ్ళు ఏం చూస్తారో ఆ ఫోన్లో, ఏ రకమైన భావోద్వేగాలకు లోనవుతారో. అసలు అందులో బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఈ మధ్య మీరు గమనించండి, ఫోన్లో బెట్టింగ్లు అండి, వాళ్ళు ఆన్లైన్ బెట్టింగ్లు. సర్వనాశనం అయిపోతున్నారు యువతరం. తల్లిదండ్రులు చూడకపోతే ఇంకెవరు చూస్తారమ్మా? చూడరమ్మా. సమాజము, పోలీసులు, ప్రభుత్వాలు ఇవన్నీ పనికిమాలిన మాటలు. ఎవరి పిల్లలకు వాళ్ళే బాధ్యులు. అంతిమంగా బాధపడేది కూడా మనమే. పోలీసులు ఏం బాధపడరు మన కోసం. ఖచ్చితంగా వాళ్ళ గదిలోకి అరగంటకోసారి వెళ్లాల్సిందే, ఏం జరుగుతుందో చూడాల్సిందే. మేము వస్తాం, మాకు హక్కు ఉందని చెప్పాల్సిందే. ఏదో వంకన వాళ్ళని పిలవాల్సిందే, వాళ్ళకు పని చెప్పాల్సిందే, గమనించాల్సిందే. అప్పుడే ప్రవర్తనలు బాగుంటాయి. అలా ఎవరి గురించి ఏ రకమైన ఆందోళన కలిగినా వెంటనే గమనించండి. అమ్మాయి తప్పుదారి పట్టింది, అబ్బాయి తప్పుదారి పట్టాడు, వెంటనే మనసులో గందరగోళం బయలుదేరిందా లేదా, దానికి తీసుకోవలసిన చర్యలు తీసుకుంటూనే ఒక్క మాట చెబుతున్నా, ఇది అన్ని కష్టాల నుంచి బయటపడేస్తుంది. యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని, యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవిని, యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని, జగములిరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, జగములిరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి. యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని, జగములిరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి. విధిన్ భగ భగ మండ నిమ్ము, విధిన్ భగ భగ మండ నిమ్ము, శలభమ్మును కాను శలభమ్మును గాను స్మరింతు నిన్మదిన్. కొడుకు కానీ, కూతురు కానీ, భార్య కానీ, భర్త కానీ, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కంటకంగా పరిణమిస్తే చేయవలసిన ప్రార్థన ఇది. మీరు చేసి చూడండి, 24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుంది. మనుషులు మోసం చేస్తారమ్మా, దేవుడు మోసం చేయడు. 18 పురాణాలు మోసం చెయ్యవు, 4 వేదాలు మోసం చెయ్యవు, 6 శాస్త్రాలు మోసం చెయ్యవు, హిందూ ధర్మం మోసం చెయ్యదు. అది నిజం కోసం పుట్టింది, నమ్మకం కోసం పుట్టింది. నిజంగానే మనం కొడుకుని గురించి, కూతురు గురించి, భార్య గురించి, భర్త గురించి, ఇంట్లో వాళ్ళ గురించి కుళ్ళిపోతున్నాం, బయటికి చెప్పుకోలేం. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. బయటికి చెబితే పత్రికల్లో రాయిస్తారు, ప్రచారం చేస్తారు. పరిష్కారం కాదు ఇక్కడ. చాలామంది పిల్లల కంటే మీ పిల్లాడిని అయ్యమని ఓ మాట చెప్తారు ఇక్కడ. అదేం ఓదార్పు కాదు ఇక్కడ. మన పిల్లాడు మనకి సమస్య, మన భార్య మనకి సమస్య, మన భర్త మనకి సమస్య. ఈ ఓదార్పు వాక్యాలు మనకేం పనికిరావండి ఇక్కడ. ఆ సమస్య పరిష్కారం కావాలి. అప్పుడు అమ్మవారే శరణ్యం. యుగ యుగములు తపించునన్ను యోగ్యుని చేయగలేని జీవిని, యుగ యుగాలు తపించినా సరే ఒకడిని మార్చడం చాలా కష్టమమ్మా. అటువంటి వాడిని సైతం అమ్మవారికి అప్పగించి, అమ్మా తల్లిగా తండ్రిగా నా పని నేను చేశాను, ఇంకేం చేయమంటావు, కొన్ని కనిపించి చెప్పు, గోమ్మ కొట్టేయి, ఇలా చేయరా అని. నేను చేశాను, చేయవలసింది చేశాను. వాడు వినకపోతే నేనేం చేయను. భర్త తాగుపోతూ చచ్చిపోతూ ఉంటుంది, ఇంట్లో ఆడదు. ఇక్కడ తాగద్దని చెబితే కొట్టి మరీ తాగుతాడు, పైగా తాగొచ్చి కొడతాడు. ఎవరితో చెప్పుకోవాలమ్మా? గవర్నమెంటా, పోలీసులా? అమ్మవారితో చెప్పుకోవాలి. యుగ యుగాలు తప్పించిన యోగ్యుని చేయగలేని మనిషిని, జగములిరుంగజాలిన నిజాయితీ కలిగిన వ్యక్తిగా, నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి. ఆవిడ అమ్మవారు. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవజ్య, నిరంతర. అంత శక్తి కలిగిన ఆవిడ మన బిడ్డను మార్చలేదా? మన కుటుంబాన్ని కాపాడలేదా? మన అజ్ఞానంగానే. దీనికోసం సైకాలజిస్ట్ అంటాం, సైకియాట్రిస్ట్ అంటాం, వారంటాం, వీరంటాం, ఆ స్వామీజీ అంటాం, ఈ గురూజీ అంటాం, వీళ్ళందరి చుట్టూ తిరుగుతాం. 165 మంది అమ్మాయిల్ని ఢిల్లీ బాబా గారు ఆశ్రమంలో బంధించారండి. ఆ అమ్మాయిలు ఎంత మాయలో పడిపోయారంటే, తల్లిదండ్రులు వచ్చి పిలిస్తే మేము రాం, మాకు బాగానే ఉందని చెబుతున్నారు. ఎన్ని మత్తులు వాళ్ళ మీద ప్రయోగించారో ఆలోచించండి. లేకపోతే ఎందుకంటారండి అమ్మాయిలు అందరూ వయసులో ఉన్న అమ్మాయిలే ఎందుకున్నారండి? అది కూడా 165 మంది ఎందుకున్నారండి? వీరికి నైవేద్యానికి. ఇలా మనం నమ్మేది. అందరూ వయసులో ఉన్నవాళ్ళే ఉంటారా? అందరూ అమ్మాయిలే ఉంటారా? వీరు బాబాలా? ఏ ముసలాళ్ళు ఎవరు పనికిరారండి? 90 ఏళ్ల వాడికి అన్నం పెట్టేవాళ్ళు లేడండి ఇక్కడ.
వారికి ఏదో కోచింగ్ ఇస్తున్నాం, ధ్యానం చేయిస్తున్నాం, ఏదో ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పడం అండి ఇక్కడ. రేపొద్దున డేరా బాబాలాగా బయటపడ్డాక ఏడుస్తూ కూర్చోవాలి. తల్లి వెళ్ళి స్వయంగా కోర్టులో కేసు పెట్టి కోర్టు అనుమతిస్తే తల్లి వెళ్ళి కూతురుని చూపించమంటే వాళ్ళు చూపిస్తే కూతురు తిట్టిందండి తల్లిని, నువ్వెందుకు ఆశ్రమం మీద కేసు పెట్టావు, నేను ఇక్కడ హాయిగా ఉన్నాను, నేను కావాలనే వచ్చాను. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ అవర్ సొసైటీ. ఎవరిని నమ్ముతామండి? ఆ కూతురుని మార్చేశారు. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధిగా ఏడవాలంటే దేవుడి దగ్గర ఏడుద్దామా, ఈ బాబాల దగ్గర ఏడుద్దామా? వీళ్ళని నమ్ముతాం, వీళ్ళు మాలాంటి వాళ్ళే. అందుకని నిజంగా పూర్ణదయామృత వారిది. ఎందుకని ఆవిడ నిర్లేప, ఆవిడకి లేపనాలు లేవు, పూసుకోలేదు ఆవిడ, ఏ బంధాలు పూసుకోదు, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, ఆకారమే లేదు, ఏ ఆకులత్వము లేదు, నిర్గుణ, ఎన్ని గుణాలకు అతీతంగా ఆవిడ, నిష్కళ, ఏ కళలు లేవు, శాంత, నిష్కామ, ఏ కోరికలు లేవు, నీరు ఉపప్లవ, ఏ ప్రమాదము లేదు, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, ఎప్పుడూ మెలుగుగానే ఉంటుంది, నిత్యబుద్ధ, నిత్యశుద్ధ, ఎప్పుడూ పరిశుద్ధంగానే ఉంటుంది. ఆ మహాశక్తి తప్పితే మన కాపాడేవాళ్ళు మరొకరు లేరు. అందుకని క్షణంలో మారుస్తావమ్మా నువ్వైతే పూర్ణదయామృత వారిది. భగవంతుడు మన మొర వింటాడు, వెంటనే పనిచేస్తాడు. ఆయన నమ్మడం మానేసి మానవ మాత్రుని నమ్మడం ఏమిటి? అప్పుడు ఎంత ధైర్యం వస్తుందంటే ఒక్కసారి కాపాడాక విధిన్ భగభగమండనిమ్ము. ఈ కర్మఫలాలనేవి పూర్వజన్మ కర్మఫలాలు అగ్నుల్లా నన్ను చుట్టేసినా సరే నేనేం భయపడను. శలభమ్మును కాను, అగ్నిలో పడే మడతలాగా అవ్వను. ఎందుకని? ఒక్కటే షరతు, స్మరింతు నిన్మదిన్. ఎప్పుడూ నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. స్వస్తి.